టిఎంసి ధ్యాన ఆత్మబంధువులకు అలాగే పత్రిజీ దంపతులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆరోగ్యం పెంపొందించడంలో బంధంలోని మోక్షం అన్నటువంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. బంధం అంటే మనకు తెలుసు, బాహుబంధాల్లో ఇరుక్కొని పోయామన్నటువంటి పాటలు కానీ, లేకపోతే జీవితం అనేటువంటి ఒక బంధంలో మనము కొట్టుమిట్టాడుతున్నాం అనేటువంటి మాటలు విని ఉన్నాం. అయితే బంధంలో కూడా మనం మోక్షం అనేటువంటిది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన ఆరోగ్యం అనేటువంటిది మరింతగా పెంపొందించేటువంటి సౌలభ్యం మనకు దొరుకుతుంది. అది ఎలా అంటే ఒక చిన్న కథతో మొదలు పెడదాం. ఆంజనేయుడు ఇక రాముడు నేను ఇక మోక్ష స్థితిలో ఆ ప్రయాణం సాగిస్తున్నాను, నేను ఈ భూమిని ఈ జగత్తుకు బై బై చెప్తున్నానని చెప్పినప్పుడు చాలా బోరున ఏడ్చాయట. నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు, నన్ను తీసుకుని వెళ్ళవా శ్రీరామచంద్ర, నీకు ఎంత సేవ చేశాను. నీ భార్య తప్పిపోయినప్పుడు నేను టాస్క్ ఫోర్స్ని పెట్టి కదా మా కోతిమూకను పెట్టి వెదికి పట్టుకున్నాను. అలాగే నీ తమ్ముడు మూర్ఛపోతే కోమాలోకి వెళ్తే సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని వచ్చాను. ఎన్ని సేవ చేశానయ్యా, నాకు మోక్షం అందించవయ్యా అంటే అప్పుడు శ్రీరామచంద్రుడు పక్కపక్క నవ్వి, హనుమ, మోక్షం అనేటువంటిది ఒకరు ఇంకొకరికి ఇవ్వలేరు, ఎవరికి వారే సంపాదించుకోవాలి. కావాల్సింటే నీ బంటు బంధం ఉంది చూడు, దీనికి ఒక బెస్ట్ సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇస్తాను, కానీ నీకు మోక్షం నేను అందించలేను అన్నాడు. మరి ఎలా సాధ్యమయ్యా మోక్షం అంటే ఆయన సింపుల్గా రెండును ఒకటిగా చెయ్యి అన్నాట. ఇదే స్వామి నువ్వు లెక్కలు చెప్తున్నావు, నేను మహా వీకు లెక్కల్లో నాకు తెలియదు అంటే నీకు ఏవైతే రెండు ఉన్నాయో వాటిని ఒకటి చెయ్యి అన్నాట. ఎందుకంటే ఈరోజు మనం బంధంలోని మోక్షం అనేటువంటిది అర్థం చేసుకుంటే, బంధం అంటే ఇరుక్కొని పోవడం అని అర్థం కదా, దేనిలోనైనా కూరుకొని పోవడం అని అర్థం. ఆ సంఖ్యల నుంచి బయటికి రావాలంటే చాలా కష్టము అనేటువంటిది మనకు చెప్పబడి ఉంది ఉపనిషత్తులు వేదాల్లో. ఎలా అయితే మనకు చెడు అనేటువంటిది ఇనుప సంఖ్యల్లో అయితే మంచి అనేటువంటిది బంగారు సంఖ్యల్లో, మంచి చెడులు కూడా బంధమే, దాని నుంచి బయటికి రాలేము అంటే ఈ రెండింటిని ఒకటిగా ఎలా చెయ్యాలి స్వామి అన్నట ఆంజనేయుడు. ఏమేమి ఉన్నాయి నీకు, రెండు కళ్ళు ఉన్నాయి కదా, రెండు కళ్ళును ఒకటి చెయ్యి అంటే ఎలా చేస్తాం? రెండు కళ్ళును అంటే నీ దృష్టి ఏకం చేయి, ఇక్కడ పెట్టు, భూమధ్యంలో పెట్టు అన్నట. ఏమవుతుంది స్వామి రెండును ఒకటిగా ఎలా అవుతుంది అంటే నువ్వు అక్కడ దృష్టి పెడితే నీకున్నటువంటి రెండు ఏవైతే ఉన్నాయో, మంచి చెడు అంటున్నావు చూడు, లేకపోతే రాత్రి పగలంటున్నావు చూడు, వాడు స్నేహితుడు వీడు దుష్టుడు అంటున్నావు చూడు, ఇటువంటి భేదభావం అనేటువంటిది లేకుండా ఏకత్వంలోకి నువ్వు వెళ్తావు, ఆ చూపు నీకు వస్తుంది చూడు అన్నట. సరే, ఇక రెండు ఏమేమి ఉన్నాయంటే రెండు నాసికలో గాలి ఆడుతుంది కదా, నువ్వు దాన్ని గమనిస్తుంటే తదేకంగా ఏకంగా గమనిస్తుంటే, అలాగే రెండు పెదవులు ఉన్నాయి కదా, మంత్రం ఉచ్చరించకుండా పెదవులను మూసేసి, ఇక రెండు నాలుకలు ఉన్నాయి కదా వాటిని కలుపు, పెదవులను ఎలా కలుపుతున్నావో, కన్నులు ఎలా కలుపుతున్నావో, శ్వాసతో ఎలా కలిసి ఉంటున్నావో, నీ నాలుక కేచరి ముద్రలో రెండు ఏకమవుతుందన్నట్టు, నాలుక కొండ నాలుకను అలా కలుపుతుందన్నట్టు. ఆ కేచరి ముద్రలో చేతులు కలుపుకో, కాళ్ళు కలుపుకో, ధ్యానంలో వెళ్ళు, ధ్యానంలో వెళ్తే నీలో ఉన్నటువంటి మోక్ష స్థితి నీకు అర్థమవుతుంది. దేహంతో ఉన్నటువంటి బంధం పటాపంచలైపోతుంది. మనసే కదా మనిషి యొక్క జీవితాన్ని మనుగడను నిర్ణయిస్తుంది, ఆ మనసు కూడా నిలిచిపోతుంది. ఏదైతే నీ బుద్ధి అంటున్నావో, ఎన్నో జన్మలుగా సమాజం నుంచి నీవు పెంపొందించుకున్నటువంటి ఆ బుద్ధి ఏదైతే ఉందో అదంతా కూడా లెర్నింగ్ కాస్త అన్లెర్నింగ్ అవుతుంది. అప్పుడు హీరో అని నువ్వు అనుకుంటున్నావు చూడు, అదంతా కూడా జీరో అయినటువంటి స్థితిలో, రెండు ఒకటైనటువంటి స్థితిలో మోక్షం ఎక్కడో పొందేది కాదు, నీలోనే దాగి ఉంది అన్నటువంటిది నీకెలా తెలిసి వస్తుందో. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి శ్రీరామచంద్రుడు. రెండును ఒకటిగా చేసినటువంటి స్థితిలోనే మనం బంధంలోని మోక్షాన్ని పొందగలుగుతాం. అన్ని బంధాలు కూడా చాలా గొప్పవే. చాలా మంది అంటుంటారు, ఏమండి బంధాల్లో ఇరుక్కుపోతే మోక్షం ఎలా వస్తుందండి, వైరాగ్యం ఉండాలి కదండి, సాధన రావాలంటే కొంత తపస్సు, ఏదైతే మనకి ఇష్టమైనటువంటి విషయాలన్నిటినీ కొంత తగ్గించుకోవాలి కదండి. డాక్టర్లు కూడా ఇదే చెప్తారు కదా, కొంత తగ్గించి తిను, ఎక్కువ తినవద్దు, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవద్దు, 1 or 2 పెగ్స్
హెల్త్కు మంచిదేమో, అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి జర్నల్స్లో మంచిది కాదని చెప్తూ ఉందన్నట్లు. అంటే అతిగా ఏది చేయదు, అతిగా ఎక్సర్సైజ్ చేయొద్దు, అతిగా తినొద్దు, అతిగా నిద్రపోవద్దు అని ఎలా ఉందో, మితంగా ఎలా ఉండాలో తపస్సు ఇదే చెప్తుంది. తపస్సు, స్వాధ్యాయం అనేటువంటిది ఈశ్వర ప్రణిధానానికి, అంటే నీలో ఉన్నటువంటి ఈశ్వరునికి నీవు అనుసంధానమయ్యి నీవే ఆ మహేశ్వరుడు అన్నటువంటి స్థితిలో, మహా ఆరోగ్యాన్ని అందించుకునేటువంటి, వరమిచ్చుకునేటువంటి స్థితిలో నీవున్నావు అనేటువంటిది ఎలా వైద్యులు చెప్తారో, అవేకెన్ యువర్ ఇన్నర్ డాక్టర్, నీలోనే అంతా శక్తి ఉంది, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అనేటువంటిది ఎలా ఉందో, బంధంలోని మోక్షం అనేటువంటిది ఎలా మనకు అర్థమవుతుందంటే, ఎప్పుడైతే ఈ రెండును ఒకటిగా చేయాలి. రెండు విధాలుగా ఎప్పుడు ఉండకూడదు. గతము భవిష్యత్తుల్లోనే ఎప్పుడు నీవు వెళ్తున్నావు అనుకో, కొట్టుకొని పోతున్నావు అనుకో. ఎందుకు మనకు గతం ఎంతో హాయిగా అనిపిస్తుందంటే, నేను అది సాధించాను, ఇది సాధించాను అన్నటువంటి మనకు ప్రత్యక్ష అనుభవం ఉంది. అన్నీ కూడా మనకు ఆ అనుభవం ఉంది కాబట్టి కొత్త అనుభవం పొందాలి అంటే మనకు కష్టం అనిపిస్తుంది. వద్దురా బాబు, ఏమవుతుందో ఏమో, ఆ కొత్త అనుభవంతో ఎంత రిస్క్ ఉంటుందో అందుకని వద్దు వద్దు అనుకుంటాం. అందుకే గతాన్ని పట్టుకుంటాం. చిత్త వృత్తి నిరోధ యోగ అంటే ఎందుకు అందరు యోగం కానీ ధ్యానం కానీ ఎందుకు చేయరంటే, అమ్మమ్మో మా అడ్రస్ లేకుండా పోతుందేమో, నామరూపాలు లేకుండా అవుతుందేమో, నాకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ వెళ్ళి జీరో స్థితికి వెళ్తే. మైండ్ అంటే ఏదో ఒక ఆలోచనలు ఉండాలి కదా, ఒక లక్ష్యం ఉన్నప్పుడే కదా మైండ్ అనేటువంటిది పని చేస్తూ ఉంటుంది. ఏ లక్ష్యం లేకపోతే, నిర్విషయం అయితే, ఇక ఏ విషయాలు లేకపోతే అని మన యొక్క చిరునామా ఆచూకీ పూర్తిగా కోల్పోతామన్నటువంటి ఒకానొక భయం. ఎందుకు వస్తుంది ఈ భయం అంటే, మనసు ఎప్పుడు కూడా ఆల్రెడీ ఉన్నటువంటి దాన్నే అలా పట్టుకొని ఉండాలనిపిస్తుంది. అందుకే చూడండి, ఎందుకు అందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, ధ్యానంలో జబ్బులు ఎందుకు తగ్గించుకోవాలంటే, ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవెన్ సైన్స్, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అన్నట్టు. అంటే నీకు ఒక ఆధారం చూపుతుంది. అలాగే దానివల్ల జరిగినటువంటి ఆ టెస్టిమోనియల్స్ కానీ, దానికి జరిగినటువంటి ఆ పరీక్షలు కావచ్చు, జరిగిన రీసెర్చ్ అంతా కూడా చూపుతుంది అన్నట్టు. ఎస్, దీనివల్ల ఇది వచ్చింది కాబట్టి తప్పకుండా నీకు ఆరోగ్యం వస్తుందని గతంలో ఎంతో నిరూపణ జరిగింది, శాస్త్ర పరిశోధన జరిగింది. అందుకే పట్టుకొని ఉంటాం. అన్ని వైద్య విధానాలను ఎందుకు పట్టుకొని ఉంటాం? అల్లోపతినే పట్టుకొని ఉండి ఆనాపానస్థితిని ఎందుకు పట్టుకోమంటే, ఇది ఆల్రెడీ ప్రూవన్ కదా, ఏమవుతుందో ఏమో. ఓషో చెప్పాడు, మెడిటేషన్ ఈస్ గ్రేటెస్ట్ అడ్వెంచర్ ఇంటు ద అన్నోన్ అని. అంటే ఏమీ తెలియనటువంటి దానిలోకి నీవు ఒక సాహసం చేస్తున్నావు. తెలిస్తే మనము ఏదో సాహసం చేయొచ్చు, రిస్క్ తీసుకోవచ్చు. తెలియకుండా ఉంటే ఏమవుతుందో ఏమో, అందుకే గతాన్ని పట్టుకొని ఉంటాం. అంటే రెండును కాస్త ఒకటి చెయ్యి అంటే, గతంతో ఎప్పుడూ ముడిపడుతూ భవిష్యత్తులో ప్రణాళికలు, ఊహాగానాలు చేసుకుంటూ ఈ భూతకాలము భవిష్యత్తు అనేటువంటి ఈ రెండిటి మధ్యనే డోలాయమానంగా ఉంటూ ఉంటే, ఈ రెండిటిని ఏకం చేస్తే, అంటే వర్తమానంలోకి వస్తే, వర్తమానంలో నీకు కావాల్సినటువంటి అవసరమైన గతం నీకు అందుతూ ఉంటుంది. అలాగే భవిష్యత్తు ప్రణాళిక అనేటువంటిది మరీ ఊహాగానాలు కాకుండా అవసరమైనటువంటి లక్ష్య సాధనకు అవసరమైనటువంటి ఆ ప్రేరణ అనేటువంటిది మనకు వర్తమానంలో ఉంటుంది. కాబట్టి రెండిటిని ఒకటిగా చేయమన్నా, చూడండి, మనకు దేహం అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది కదా, దీనికి ఎన్నెన్ని మనం కొత్త కొత్త బట్టలు, లేకపోతే ఎంత గొప్ప పొజిషన్లో ఉంచుకోవాలి ఈ శరీరాన్ని, మన యొక్క మనుగడ అనేటువంటిది కొన్ని వస్తువులు ఉంటేనే, అటువంటి బంధంలో ఉంటేనే మన మనుగడకు అర్థం ఉంటుంది అని మన యొక్క డెఫినేషన్. మనమేమో ఒక గుర్తింపు అనేటువంటిది మనము పొందేదానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాం. కానీ మోక్షం అంటే అపవర్గము, శ్రేయస్సు, కైవల్యము, నిర్వాణము, ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే, నీవు ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛలో ఉండడం. అంటే దేనితోనో ముడిపడకుండా. ఆరోగ్యం కూడా ఇంతే. మన యొక్క గతం యొక్క నమ్మకాలు, నాకు అనారోగ్యం తప్పనిసరి, నేను ఎప్పుడు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్తే అంటు రోగాలు నాకు వస్తాయేమో, లేకపోతే చీటికి మాటికి నా యొక్క ఆరోగ్యం చాలా ట్రబుల్ చేస్తూ ఉంటుంది అని ఈ రకమైనటువంటి నెగటివ్ బిలీఫ్ సిస్టమ్ అనేటువంటిది పాత గడిచినటువంటి, మనం చూసినటువంటి, మన అనుభవంలో ఇంతవరకు పొందినటువంటి వాటితోనే ముడివడి, ఆ బంధంలోనే ఉండి, ఎప్పుడైతే స్వేచ్ఛాయుతంగా మోక్ష స్థితిలో ఉన్నావో, ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తూ బాధ్యతాయుతంగా ఉంటూ, అంటే ఏది ఉంటే దాన్ని మనం పరిశీలనగా గమనిస్తామన్నట్టు.
ఎప్పుడైతే మనం పరిశీలనగా గమనిస్తూ ఉంటామో మనకు పరిసత్యం అనేటువంటిది అంటే ట్రూత్ ఇన్ ఎవ్రీథింగ్ మనకు అర్థమవుతుంది. ఏది కూడా మనకు ఇబ్బంది ప్రాబ్లం అనుకుంటే ఎలా, సవాల్గా చూసినప్పుడు మనము ఎంతో సాహసోపేతంగా సమాధానం అనే దాన్ని అంటే ఎటువంటి ప్రశ్న అయినా కావచ్చు కాక, ఎటువంటి సమస్య అయినా వచ్చి ఉండవచ్చు కాక, కానీ సమాధాన్ని చూసేటువంటి ఆ దృష్టి మనకొస్తే, కాబట్టి రెండును ఒకటిగా చేయమంటే రెండుగా ఉన్నప్పుడు, అందుకే నీవు రెండు పడవల మీద ప్రయాణం సరికాదు అంటుంటారు. నువ్వు ఎప్పుడు ఏకంలో, నువ్వు పరధ్యానంలో ఉంటే, అన్ని విషయాలతో నువ్వు ఉంటే, నీ లక్ష్యం ఏదైతే ఉందో దాని పట్ల నీకు శ్రద్ధ తగ్గుతుంది. ఎప్పుడైతే శ్రద్ధ తగ్గుతుందో ఉత్సాహం తగ్గుతుంది. ఉత్సాహం లేని చోట మనకు ఉరకలేసేటువంటి శక్తి అనేటువంటిది ఉంటుందా? మనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ ఉమామహేశ్వరత్వము అంటే ఎంతో గొప్పదైనటువంటి శక్తి, పొటెన్షియల్, మనలో ఉన్నటువంటి ఆ సామర్థ్యం అంతా మనకు అందుబాటులోకి ఎందుకు లేదు అంటే బంధంలోనే ఉంటున్నాం, దానిలోనే కూరుకొని పోతున్నాం. బంధమును మించింది ఇంకొకటి లేదు అని అనుకుంటున్నాం. కానీ బంధానికి అంతకంటే కూడా మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి మన పిల్లలతో కూడి ఉన్నటువంటి సంసార బంధంలో ఎంత బాగుంటుందో, పని చేసుకుంటుంటే ఆ పని బంధంలో ఎంత బాగుంటుందో, సమాజానికి నేను ఏదో చేస్తున్నాను, ఒకరు ఇంకొకరిని మార్చలేరు, ఒకరికి ఇంకొకరు సహాయం చేయలేరు అనేటువంటిది ఎంత ఉన్నప్పటికీ కూడా ఏదో అనిపిస్తుంది లోపల. పక్కవారికి పంచుకుంటేనే కదా పరమాత్ముడు అంటే, ఇస్తూ ఉంటేనే కదా ఈశ్వరత్వము. సేవ అంటే మనకు మాత్రమే మనం చేసుకునేది అయినప్పటికీ కూడా అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనేటువంటిది ఎంత ఆ అవగాహనతో మనము ఇతరులకు షేరింగ్, సేవ అనేటువంటిది ఎంత చేస్తూ ఉంటామో, ఈ బంధం ఏదైతే ఉందో దాంట్లో కూడా మజా ఉంటుంది. కుటుంబ బంధము, వ్యాపార బంధము, వృత్తి బంధము, సంసార బంధం, వీటన్నిటిలో కూడా మనకు ఎంతో హాయి ఉంటుంది. కానీ మోక్షంలోకి వస్తే అవధులు లేనటువంటి అనంతమైనటువంటి ఆ ఆనందం అనేటువంటిది మన స్వంతమై ఉంది అనేటువంటిది అవగాహనకి వస్తే, తెచ్చుకోవాలి, పొందాలి, ఎవరో ఇవ్వాలి అనేటువంటిది కాకుండా మనకు మనం ఇచ్చుకోవడం, మనకు మనం అందుబాటులోకి రావడం, మనతో మనం ఉండడం, ఇదే మోక్షం మనకు పరిచయం చేస్తుంది. మోక్షంలో అభయం ఉంటుంది. అంటే భయం ఎప్పుడు ఉండదు. భయం ఎప్పుడు కూడా ఎందుకు వస్తుందంటే, అమ్మో ఉన్నది కోల్పోతానేమో, నేను కోరుకుంటున్నది నాకు రాదేమో, ఇప్పుడు నా దగ్గర వారు అనుకున్న వాళ్ళు శత్రులు అవుతారో ఏమో, ఇన్నాళ్ళు నన్ను నడిపించినటువంటి ఈ ప్రాణం నాతో ఉంటుందో లేదో, ఇంత పెద్ద శరీరము, ఇంత మేధస్సు కలిగినటువంటి ఈ శరీరము చిన్ని వైరస్ కూడా భయపడుతూ ఉంటే, ఆ భయం అనేటువంటిది ప్రాణాలను సైతం తోడేస్తూ ఉంటే, మోక్షంలో ఉన్నటువంటి అభయం అనేటువంటిది ఎప్పుడైతే మనకు తెలిసి వస్తుందో, అంటే అక్కడ నిర్భయతత్వం, ఫియర్లెస్నెస్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది, కేర్లెస్నెస్ కాదు. ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో, స్వీయ ప్రేమ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో, అక్కడ మరింత బాధ్యతాయుతంగా, మరింత ఉల్లాసంగా మనము జీవితాన్ని చూడడం అనేటువంటిది మనకు అందుతుంది. కాబట్టే మోక్ష స్థితిలో మనం ఉండాలి. బంధంలోనూ కూడా మోక్షంలో ఉండడం ఉంది. బంధంలో మనం భరించలేనంతగా వద్దురా బాబు ఈ జీవితం, ఆ భగవంతుని చేరితే మంచిది, ఇక ఈ బాధ్యతలన్నీ నాకొద్దు అని బెంబేలెత్తిపోకుండా ఎప్పుడైతే మోక్షంలో ఉంటామో ముదావహంగా ఉంటాం. ఎప్పుడు కూడా మనము ఒక మధుర అనుభూతితో ఉంటామన్నట్టు, మై మరచి మనము మమైకం అవుతూ ఉంటామన్నట్టు, ఏది ఎంచుకున్నా, దేనితో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా. కాబట్టి బంధంలో ఉన్నటువంటి మోక్షం గురించి శ్రీరాముడు ఆంజనేయుడికి ఎంత బ్యూటిఫుల్ గా, రెండును ఒకటిగా చేయి నాయనా. నువ్వు పరధ్యానంలో ఉండొచ్చు, ఎందుకంటే పరధ్యానంలో ఉన్నప్పుడు వారికి ఇతరులు మెచ్చినటువంటి పనులు, ఇతరులకు నచ్చినటువంటి విధంగా నీ జీవితం కాకుండా ఇతరుల జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటే చివరికి అనిపిస్తుంది, అరే రే నా జీవితాన్ని నేను జీవించలేకపోయానే. అందరూ చాలా మంది ఆధ్యాత్మికత వద్దు వద్దు అంటుంటారు. ఎందుకంటే చాలా వరకు మన జీవితం కంటే పక్కవాడి జీవితాన్ని మనం జీవించడానికి ఇష్టపడతాం. మన గోడు కంటే పక్కవాడి గోడునే మనము అక్కడ వేలు, కాలు అన్నీ పెడుతుంటాం అన్నట్టు, నోరు అన్నీ పెడుతుంటాం. మనది కాని జీవితంలో మనం వేలు పెడుతూ ఉంటే వారి సమస్యలను మన మీద అన్కాన్షియస్ గా అట్రాక్ట్ చేస్తాం. చాలా మంది అంటుంటారు, జీవితం అంటే చాలా సులువు కదండి, ఎందుకు ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు అంటే
తెలుసో తెలియక మనము అన్కాన్షియస్ మ్యాగ్నెట్ టు అట్రాక్ట్ అదర్స్ ఒపీనియన్స్, అదర్స్ ఎక్స్పెక్టేషన్స్. అంటే తెలుసో తెలియకో అచేతనంగా ఇతరుల యొక్క భావనలను మనం గ్రహిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి చెప్తుంటారు, చూడు పక్కవాడు ఎంత బాగా చదువుతున్నాడో, వాడు ఎంత గొప్ప కారు అనేది కలిగి ఉన్నాడో, వాడు చూడు బంగ్లా ఎంత బాగుందో, వాడి జీవిత భాగస్వామి ఎంత బాగున్నారో చూడు అని ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి నిన్ను ఇతరులతో కంపేర్ చేస్తూ ఉంటే నీ మనుగడ అనేటువంటి దూరం అవుతూ ఉంటే, అందుకే స్వేచ్ఛ అంటే స్వయిచ్ఛ అంటే ఆ మోక్ష స్థితి నీది కాకుండా బంధం కదా, బాహుబంధం, అలాగే వర్గబంధం, కుటుంబ బంధం, సమాజ బంధం, ఇలా రకరకాల బంధాల్లో నువ్వు ఎందుకుంటున్నావు అంటే నీకు ఈ మోక్ష స్థితి అనేటువంటిది తెలియకపోవడమే. రెండు ఒకటిగా చేసేటువంటి సులువైన ఏదైతే ఆనాపానసతి, ఆనంద విపశ్యతి అన్నటువంటి ఈ పద్ధతుల్లో నిన్ను నువ్వు గమనిస్తూ ఉంటే ఆల్రెడీ యు ఆర్ ఇన్ దట్. ఏదో పోయిన తర్వాత మోక్షం పొందడం కాదు, ఉన్నప్పుడే నీవు ఆ ఉన్నత స్థితిలోనే ఉన్నావన్నటువంటిది. శరీరం ఎప్పుడైతే ఈ ముండేన్ జీవితం అంతా వెళ్ళిపోయిన తర్వాత మెటాఫిజికల్ లైఫ్ ఉందన్నటువంటి రీతిలో కాకుండా, మెటాఫిజికాలిటీ హ్యాస్ చోజన్ దిస్ మ్యాటర్ లైఫ్ అనేటువంటిది. వీఆర్ ఆల్ సోల్ బీయింగ్స్ హ్యాస్ చోజన్ దిస్ హ్యూమన్ ఫార్మ్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటిది ఎంత సత్యమో. మోక్షం ఒకరు ఇంకొకరికి ఇవ్వలేరు అంటే, ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి మనకు మనమే ఇచ్చుకోవడం చాలా ఈజీ, అంతే కదా. మనల్ని మనం పట్టించుకోవడం అనేటువంటిది మనకు మనం చేసుకున్నంతగా ఇతరులు చేయలేరు. అందుకే మోక్షం అనేటువంటిది మనకు సృష్టిలో ఇవ్వబడి ఉంది. ఎందుకు ఇతరులు ఇచ్చేటువంటి వస్తువులలాగా మోక్షం అనేటువంటిది మనకు వేరే వాళ్ళు ఇవ్వచ్చు కదా, దైవం అనేటువంటిది ఇవ్వచ్చు కదా. ఇదే విషయం మీరు రామకృష్ణ పరమహంస జీవితంలో విగ్రహాన్నే అమ్మవారుగా చూస్తూ, అమ్మకు తినిపిస్తూ, అమ్మతో కీర్తనలను పాడుతూ మమైకం చెందుతున్నటువంటి అటువంటి స్థితిలో తోతాపురి అనేటువంటి గురువు వచ్చి నీకు ఎంతో ఆ మమైక స్థితిలో నీకు ప్రత్యక్షమైనటువంటి విగ్రహ రూపంలో ప్రత్యక్షమైనటువంటి ఆ దేవిని, ఆ తల్లిని నీవు ఈ గొడ్డలతో నరికేయి, తల నరికేయి అంటే ఎంతో బాధతో భయంతో ఏమవుతుందో ఏమో, కానీ గురువు చెప్పాడు కదా, గురువే సాక్షాత్తు ఆ దైవం అన్నప్పుడు సరే ఆయన ప్రోద్బలంతో మరీ మరీ చెప్పగా సాక్షాత్కరించినటువంటి ఆ దేవి విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ దేవి తలను నరికినప్పుడు నిజమైనటువంటి రూపంలో, అంటే అంతవరకు బంధంలో ఇదే దైవం యొక్క రూపము కదా. మనమంతా కూడా దైవానికి రూపం లేదని తెలిసినప్పటికీ కూడా దైవానికి ఎటువంటి భావన అనేటువంటిది మనము జోడించాల్సిన అవసరం లేదన్నప్పటికీ కూడా మనం జోడిస్తాం, ఆ బంధంలోనే ఉంటాం. మనకు ఒక ఆసరా అనేటువంటిది మనకి ఎప్పుడైతే బయట నుండి దొరికితే ఎంత హాయిగా అనిపిస్తుందో, ఎవరో ఇస్తారు ఏదో చేస్తారన్నటువంటి ఈ భరోసా కోసం వెతుక్కునే కంటే మనకు మనమే భరోసా ఇచ్చుకుంటే, అందుకే బంధంలోని మోక్షం అర్థమవుతే బంధంలో మనం మరింతగా కూరుకొని పోకుండా, మోక్షం అంటే అది ఎక్కడో ఉందన్నటువంటి విషయం కాకుండా బంధంలో ఉన్నటువంటి మోక్షాన్ని మనం గమనించడం అనేటువంటిది మనకు ఎప్పుడు తెలిసి వస్తుందంటే ఆ నిజతత్వము, మన యొక్క సహజ తత్వము అనేటువంటిది తెలిసి వస్తే. అందరికీ తెలుసు కదా, సహజ తత్వంలోనే న్యాచురాలిటీలోనే హెల్త్ ఉంది, అలాగే వెల్త్ ఉంది, అన్నీ కూడా మన యొక్క న్యాచురల్ స్టేట్లోనే ఉన్నాయి. అన్యాచురల్గా మనం అంటున్నాం కదా. పాశ్చాత్య దేశాల యొక్క అన్యాచురల్ లైఫ్కు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? మన యోగ భూమి అయినటువంటి భారతావనిలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ ఎప్పుడైతే సహజ స్థితికి వస్తారో, మన యొక్క యోగ, మనది ఏదైతే ధ్యాన భూమి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారో, అన్యాచురల్గా జీవించకుండా, వికృతంగా జీవించకుండా, ప్రకృతికి దగ్గరైనటువంటి సందర్భంలో, ప్రకృతికి వినాశం కలిగించకుండా, వికృత స్వరూపం ధరించకుండా ప్రకృతితో మన ప్రకృతి అనుసంధానమైనప్పుడు అక్కడే కనిపిస్తుంది మన మోక్షం. ఏదైతే మనము లేనిది కానిదానిగా మనం చూస్తున్న నాలంతా కూడా మనం బంధంలోనే ఉంటాం. ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నామని మనం ప్రశ్న వేసుకుంటే, అందుకే ఎవరైనా బంధంలో కూడా మోక్షంలో ఉన్నారు అనే దానికి మనం ముందుగా మన శరీర స్థాయిలో చూస్తే, శరీరం అంతా కూడా టెంపరరీ అని తెలుసు.
ఎన్నో కణజాలాలు మారుతున్నాయనేటువంటిది, రోజుకు ఎన్నో మారుతున్నాయనేటువంటి విషయం తెలుసు. ఇది ఎలా అంటే, ఒక ఓడ ఉంది, షిప్ ఉంది. ఆ షిప్లో ఒక్కొక్క భాగాన్ని తీసి ఇంకొక కొత్త భాగాన్ని పెడుతున్నాం అనుకోండి అదే ప్లేస్లో. అలా పూర్తిగా షిప్ అంతా కూడా మనం పూర్తిగా ఆ పడవంతా కూడా, ఓడంతా కూడా మనము కొత్త వస్తువులతో ఆ భాగాలను నింపినప్పుడు ఆ ఓడ, ముందుగా ఉన్నటువంటి ఓడ తరువాత ఉన్నటువంటి ఓడకు తేడా ఉన్నప్పటికీ రెండు ఒకటే అనిపిస్తుంది. అంటే మార్పు చెందుతూ ఉంది. కానీ మార్పు చెందకుండా ఉంది అనేటువంటిది నేను అనేటువంటి ఒక ఐడెంటిటీతో, నాది అనేటువంటిది ఈ భావనలో ఎప్పుడైతే మనం లిమిటెడ్గా ఉన్నామో అప్పుడు బంధంలో ఉంటాం. నాది, నా వారు, నా కులము అనేటువంటి ఈ భావన ఏదైతే ఉందో, ఈ బంధంలో ఉన్నటువంటి హాయి కంటే మనది, మనము, అంతా, విశ్వమంతా అనేటువంటి ఈ భావనలోకి ఎప్పుడైతే మనము కొంత షిఫ్ట్ అవ్వడం అనేటువంటిది మనం చేస్తామో బంధంలో ఉన్నటువంటి మోక్షం మనకు అర్థమవుతుంది. దేహం కూడా అంతే. మనము ఒక్కరము తినేదానికంటే అందరితో కలిసి తింటూ ఉంటే, ఎప్పుడు కూడా బయట తిరుగుతూ ఇంటిని పట్టించుకోకుండా ఉండేదానికంటే కూడా అందరితో, మనం ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి ఉంటున్నప్పుడు అది భోంచేసిన ఫన్ యాక్టివిటీ కానీ మస్తీ చేస్తున్నా కూడా ఎంత ఆనందం కలుగుతుంది చూడండి. అంటే నేను పరిమితము అనేటువంటి దేహము అనేటువంటిది, నాది అనేటువంటి ఈ బంధంలో ఉండకుండా అంతా అనేటువంటి ఒక షిఫ్ట్ అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో, ముందు పొందుతున్నటువంటి ఆనందం కంటే ఇప్పుడు పొందేటువంటి ఆ మోక్ష స్థితిలో ఉన్నటువంటి ఆనందం ఎంతో గొప్పది. కాబట్టే నువ్వు అందరితో కలిసి ఉండు. కలిసి ఉంటే కలదు సుఖం. కుటుంబంలో ఉండి నువ్వు సంసారంలో ఉన్నప్పుడే ఆ నిర్వాణానికి ఒక అర్థం, పరమార్థం ఉంది అనేటువంటి విషయం. ఇక చాలా మంది చాలా వారి పనుల్లో నిమగ్నమై ఉంటారు, బిజీగా ఉంటారు, దమ్మిడి ఆదాయం కూడా ఉండదు. లేకపోతే ఇతరుల పనులు కూడా తమ నెత్తిన వేసుకొని తామే చేస్తూ ఉంటారు. మన పని మనం చేసి పని అవసరం లేనటువంటి స్థితిలో అక్కడి నుంచి దూరం అవడమే డిటాచ్మెంట్ అని చెప్పడం జరిగింది. ఏదైతే మనము అటాచ్మెంట్లో డిటాచ్డ్గా ఉండాలి అంటే ప్రతి అటాచ్మెంట్ అవసరమే. ఎందుకంటే దేహం అనేటువంటిది ఉంది కదా, దేహాన్ని మనం ఎంచుకున్నామా? దేహం అనేటువంటిది ఆత్మ యొక్క ఛాయ అంటే ఎస్, రెండు వైపులా కరెక్టే. ఇటువైపు నుంచి చూస్తే దేహంలో ఆత్మ ఉంది అనుకుంటాం, కానీ ఆత్మలోనే దేహం ఉందన్నటువంటిది మనము ఏదైతే సాంద్రీకరించినటువంటి డెన్సిఫై అయినటువంటి స్థితిలో మనం దేహంగా కనిపిస్తుండొచ్చేమో. మన స్పెక్ట్రమ్ ఎంతో ఉంది, మనం ఎన్నో దేహాలను కలిగి ఉన్నాం, మన యొక్క మూల చైతన్యం వరకు మనం విస్తరించి ఉన్నాం. అయితే నువ్వు ఎక్కడ ఉంటావు? ఏదైతే ఆధ్యాత్మికత అంటున్నామో, ధ్యానం అంటున్నామో, బంధంలో ఉన్నటువంటి మోక్షం ఎందుకు అర్థం చేసుకోవాలంటే, బంధంలో ఉన్నప్పుడు దేహం ఒక్కటే కనిపిస్తూ ఉండవచ్చు కాక, ఎందుకంటే దీన్నే మనం చూస్తుంటాం, ఈ బంధంలోనే ఉంటాం. దీనికి ముడిపడి ఉన్నటువంటి ఈ భౌతికపరమైనటువంటి ప్రాపంచిక జీవితాన్నే మన పూర్తి జీవితంగా మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే బంధంలో ఉన్నటువంటి మోక్షం ధ్యానం ద్వారా అర్థమవుతుందో, అంతటా ఉన్నటువంటి మూల చైతన్యం వరకు విస్తరించి ఉన్నటువంటి నీ స్పెక్ట్రమ్ ఎప్పుడైతే అర్థమవుతుందో, నిద్రలో ఈ శరీరాన్ని విడిచి ఇక్కడ మిగతా దేహాల్లో సూక్ష్మ స్థాయిలో ఎలా నీ జీవితం గడుపుతూ ఉంటావో, ఇక సూక్ష్మము, కారణము, మహాకారణము ఇవన్నీ కూడా నీవు దాటినటువంటి స్థితిలో మూల చైతన్యంలో ఎలా విరాజిల్లుతూ ఉంటావో, నీ యొక్క స్థితి నువ్వు అర్థం చేసుకోవడం, ఇదే బంధంలో ఉన్నటువంటి మోక్షం. అర్థం చేసుకుంటే సింపుల్గా ఉన్నటువంటి శ్వాస మీద ధ్యాస అన్నటువంటి ధ్యానాన్ని చేపడుతూ, చిరునవ్వుతో, దరహాసంతో అన్ని విషయాలను గమనిస్తూ, శ్వాసను గమనిస్తూ, ఆలోచనలను గమనిస్తూ సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నీవు, పరంధాముడే నీవు అన్నటువంటి అవగాహన నీలో కలిగిన నాడు, అంతవరకు పెద్దగా చూసినటువంటి రోగం అంతా కూడా కాదు, ఇది రోగం కాదు, ఒక అవకాశం కదా, అన్నింటినీ ఒక సమన్వయపరిచేటువంటి స్థితిలో ఒక బ్యాలెన్స్డ్ హార్మోనియస్ స్టేట్ అనేటువంటిది నేను తిరిగి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి గోవిందుడిగా, మరిచినటువంటి మాధవుడిగా ఉన్నానే అనేటువంటిది ఎప్పుడైతే నీ స్పెక్ట్రం నీకు అర్థమవుతుందో, ఇక నీ శరీరాన్ని కొద్దిగా దాటితేనే ఇంత నీలో ఉన్నటువంటి ఆ మర్మం నీకు అర్థమవుతే ఎంత మజా ఉందని ఎలా తెలిసి వస్తుందో. సంబంధ బాంధవ్యాలు కూడా అంతే. నాది, నా వాళ్ళు, నా వర్గం వాళ్ళు, నా దేశం, ఇలా మనల్ని పరిమితం చేసుకుంటూ ఉన్నామనుకోండి. నా భాష వాళ్ళు అని ఇలా పరిమితం చేసుకుంటే మజానే ఉంటుంది. ఎందుకంటే ఒకరికొకరు, మిగతా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు కదా. చాలా మంది అంటుంటారు, ఎందుకండి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకోకూడదు అంటే, చేసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదండి, కానీ వారి సాంప్రదాయాలు,
వారు పాటించేటువంటి విధి విధానాలు అనేటువంటివి మాకు కొంత తేడా ఉన్నప్పుడు కష్టంగా అవుతుంది కదా అనేటువంటిదే తప్ప మేము దేనికి కూడా వ్యతిరేకంగా కాదు అని ఎంతో లాజికల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కొంత తేడా వచ్చినప్పుడు ఎన్ని తగవులు వస్తాయో, చివరికి డైవర్స్ వరకు కూడా వచ్చినటువంటి సందర్భాలు. నేను జెమినీ టీవీలో రచ్చబండ అనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఎమ్మెల్యే రోజా గారితో చేస్తున్నప్పుడు ఒక 1 year కాలం పాటు చిన్న చిన్న విషయాలకు ఎన్ని తగవులో, చివరికి నరుక్కోవడాలు, కోర్టు కేసులు, ఇలా అంతవరకు బాగానే ఉంటారు. ఒక 10 మంది పిల్లలు కని ఉంటారు. అయినప్పటికీ కూడా ఒక చిన్న అక్కడ ఉన్నటువంటి ఆ పొరపాట్లు అనేటువంటిది, వ్యత్యాసం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవడం అనేటువంటిది ఎంత సపరేషన్ను తీసుకొని వస్తుందో అంతవరకు బంధమే. అమ్మ నా మొగుడు, నా పిల్లం, నా పిల్లలు అన్నటువంటి వారే. అంతవరకు ఉన్నటువంటి ఆ బంధం అనేటువంటిది ఇమ్మీడియట్ గా శత్రుత్వంగా ఎలా మారుతుందో, ఈ శత్రుత్వంగా మారేటువంటి అవకాశం అనేటువంటిది ఇసుమంతా కూడా కనిపించకుండా అవుతుంది ఎప్పుడైతే నీవు బంధంలోని మోక్షాన్ని అర్థం చేసుకుంటావో. ఎస్, ఈ బంధం నాకు ఎంతో అమూల్యమైంది కదా. ఎందుకు కొన్ని సంబంధాలు, వివాహ సంబంధాలు చివరి వరకు అంటే 100 సంవత్సరాలు ఎందుకు నడుస్తాయి అంటే ఇది 7 జన్మల బంధం అని ఒక తీసుకున్నటువంటి ఒక అవగాహన, వారికి కలిగినటువంటి అవగాహన. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అడ్జస్ట్ కావాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అన్న ఏ రకమైనటువంటి అవగాహన కలిగి ఉండడం వలన వారు ఎంతో అన్యోన్యంగా జీవించడం అనేటువంటిది, ఎటువంటి పొరపాట్లు జరుగుతున్నా, ఎటువంటి మనస్పర్ధలకు లోనైనప్పటికీ కూడా అలానే కలిసి జీవితాన్ని ఒక స్పేస్ అనేటువంటిది ఇచ్చుకుంటూ, బంధంలో కూడా ఎప్పుడైతే మనం ఈ స్పేస్ అనేటువంటిది ఇచ్చుకుంటామో, ఎలా అయితే తామరాకు మీద నీటి బిందువు అంటినట్టుగా ఎలా ఉంటుందో, బురదలో ఉన్నటువంటి తామర పువ్వు బురదను అంటకుండా, అంటే తాను పుట్టినటువంటి ప్రదేశానికి కూడా దానికి భిన్నంగా తన యొక్క మనుగడను వ్యక్తం చేస్తూ ఉందో, ఎక్కడ ఉన్నా నీ యొక్క శోభ అనేటువంటిది ఎప్పుడు నీతో నీవు ఆ మోక్ష స్థితిలో. అందుకే సంబంధంలో ఉన్నటువంటి ఏ సంబంధ బాంధవ్యాలైనప్పటికీ కూడా దాంట్లో మనం స్పేస్ ఇస్తుంటే మన ఐడెంటిటీ అనేటువంటిది భంగపాటు కలగకుండా ఇతరుల యొక్క ఐడెంటిటీని మనం గౌరవిస్తూ ఉన్నప్పుడు, ఎవరికి వారు చాలా విశిష్టమైన వ్యక్తులు అనేటువంటిది ఎలా మనం అవగాహన కలిగి ఉంటే, చూడండి, రాముడికి దూరంగా ఉంది సీత, ఉన్నప్పటికీ కూడా తాను చేస్తున్నటువంటి ఆ రాజసూయ యాగంలో బంగారు సీతను తన దగ్గర ఉంచుకున్నాడు. ఎందుకు బంగారు సీతను ఉంచుకున్నాడంటే, బంగారు తల్లివి నీవు, నా బంగారు నువ్వు అనేటువంటిది దూరంగా ఉన్నా కూడా ఆమె కోరుకొని ఉండొచ్చు, నేను ఆశ్రమాల్లో వెళ్ళి చక్కగా నా పిల్లలకు జన్మనిస్తాను, ఇక్కడ అన్యాచురల్ గా ఉన్నటువంటి జీవితం కంటే కొంత న్యాచురల్ గా సహజమైనటువంటి స్థితుల్లో ఆ కాన్షియస్ ప్రెగ్నెన్సీ అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ మునులు యోగులు ఉన్నటువంటి ఆ తపోవనాల్లో నేను జన్మను అందిస్తే నా పిల్లలు మరింతగా స్వచ్ఛంగా బంగారు తేజస్సుతో వారి యొక్క జన్మ ఉంటుందనేటువంటిది తన ఇచ్చపూర్వకంగానే, అంటే ఏదో చాకలివాడు కంప్లైంట్ చేస్తే పంపించినటువంటి దాన్ని మనం అనుకుంటాం, కానీ ఆమె స్వయిచ్ఛతో ఎలా సీతాదేవి వెళ్ళిందో, ఇక్కడ శ్రీరామచంద్రుడు ఆమె యొక్క దూరం ఎంత ఉన్నప్పటికీ కూడా తనకు దగ్గరే ఉందన్నటువంటి ఇదే. ఇటువంటి బంధం రావాలి. దూరం ఎక్కడ ఉన్నా, ఎటువంటి మాటలు మాట్లాడుకున్నా విశిష్టతను మనం గౌరవిస్తూ ఉన్నప్పుడు, వారి యొక్క మనోభావాలను మనం అర్థం చేసుకున్నప్పుడు ఎలా అయితే సంబంధం అనేటువంటిది పదిలంగా ఉంటుందో, పటిష్టంగా ఉంటుందో, బంధంలో ఉన్నటువంటి మోక్షం అర్థమవుతే ఏ బంధం కూడా, నిజానికి శరీరంతో ఎన్ని పనులు చేస్తాను చూడండి. కొందరు తినడం, తొంగవడం, ఇలానే వారి జీవితాన్ని అంతా కూడా గడుపుతుంటారు. కానీ ఉన్నత లక్ష్యం కలిగినటువంటి వారు శరీరాన్ని దేహం కలు ధర్మ సాధనం అన్నటువంటి రీతిలో నడుపుతూ ఉన్నప్పుడు వారు మరణించినా కూడా అందరి హృదయాల్లో జీవిస్తూ ఉంటారు. ఎన్నో నువ్వు చెడ్డ పనులు చేస్తుండొచ్చు, కానీ మరణించిన తర్వాత దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది కర్మ ఫలిత రూపంలో అన్నటువంటిది. దాన్ని మర్చిపోయి ఏ పని చేస్తున్నా ఎంతో విరివిగా గొప్ప పనులు చేయి, మంచి పనులు చేయి, నీకు నచ్చిన పనులు చేయి. అటువంటివన్నీ కూడా ఇతరుల యొక్క ఉద్ధరణకు, ఇతరుల యొక్క శ్రేయస్సుకు, ఇతరుల యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతూ ఉంటే నువ్వు కలకాలం జీవిస్తున్నట్టు కదా. దేహం 100 సంవత్సరాలు ఉండొచ్చేమో, కానీ నీ జీవితాన్ని అందరి జీవితాల్లో ఇనువడింపజేసి, ఎలా అయితే ఫేస్బుక్లు వాట్సాప్లు చూసేటువంటి నీ కళ్ళు నేత్రదానం ద్వారా నీ మరణం తర్వాత కూడా ఆ
ఫేస్బుక్, వాట్సాప్ చూడడానికి ఏ విధంగా వీలవుతుంది అనేటువంటి దాన్ని మేము ఆర్గాన్ డొనేషన్ చేసేందుకు ప్రేరణగా చెప్తూ ఉంటాం. నువ్వు మరణించిన తర్వాత కూడా ఫేస్బుక్, వాట్సాప్ చూడాలి అంటే ఇతరులకు నేత్రదానం చెయ్యి అని ఏ విధంగా చమత్కారంతో కూడినటువంటి ఒక మెసేజ్ అనేటువంటిది అందిస్తుంటాము. రాముడు అంతే కూడా బ్యూటిఫుల్గా తన భార్యను, బంగారు విగ్రహాన్ని భార్య అనుకొని రాజసూయ యాగం చేశాడు. దూరం అనేటువంటిది కనిపించలేదు, అక్కడ ఏడుపు అనేటువంటిది కనిపించడం లేదు. సీత అయినా కూడా కొంత ఏమో ఎలా చేస్తున్నాడు నేను లేకుండా అని సూక్ష్మ శరీరంతో వాల్మీకి సహాయంతో వచ్చి ఆ బంగారు విగ్రహాన్ని తన యొక్క స్వరూపంగా చూస్తూ ఎంతో ప్రేమగా ఆ యజ్ఞ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి రాముణ్ణి ఎంతో ప్రేమతో అభినందనాపూర్వకంగా సూక్ష్మ శరీర స్థాయిలోనే అతనికి తెలియచేస్తూ, ఆహా అందుకే కదా మై హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అనేటువంటి ఈ రకమైనటువంటి ఒక తను తాను ఎంతో అభినందనాపూర్వకంగా తను తాను మెచ్చుకుంటూ మళ్ళీ తిరిగి ఎలా వాల్మీకి దగ్గరికి ఎలా వచ్చిందో, ఎటువంటి బంధంలో ఉన్నా కూడా మనం మోక్షస్థితిలో ఉండొచ్చు. అందుకే పత్రిజీ యొక్క గురువు గారైనటువంటి సదానంద స్వామి అన్నములు ఆరగించినను, అంబర భూషణాదులను ధరించినను, కన్యతో కూడుకొని ఉన్నను, కన్న తనూజను ముద్దు ఆడినను, ఆత్మజ్ఞానులకు ఏ న్యూనము, ఆత్మవేత్తలకు ఏ న్యూనము అంటదు అన్నారు. చూడండి, ఆత్మన్యూనతా భావం అంటుంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదా సుపీరియారిటీ కాంప్లెక్స్. నేను అనేటువంటిది కదా, అంతా నేనే అనుకుంటా, నేనే అంతా అనేటువంటిది రావచ్చు కదా, సేమ్ థింగ్. అంతా నేను అనేటువంటి ఈ అహంభావం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో, ఆత్మజ్ఞానం అంటే నేనే అంతా, అంతా నేను అనేటువంటిది ఎప్పుడైతే ఈ స్థితికి మనం వస్తామో, అంటే నేనే అంతా అనేటువంటి స్థితి నుంచి అంతా నేను అనేటువంటి ఈ స్థితికి ఎప్పుడైతే మనము ట్రాన్స్ఫార్మ్ అవుతామో, ఎప్పుడైతే మనము అవగాహన పెంపొందించుకుంటామో, రియలైజ్ అవుతామో, అప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంతవరకు అంతా లోకమంతా చెత్తగా ఉంది, లోకమంతా బాధాయుతంగా ఉంది, ప్రతిదీ కష్టమే, కష్టపడితే కానీ ఏదీ రాదు, హార్డ్ వర్కే అంతా, స్మార్ట్ వర్క్ అనేది అంతా కూడా సొల్లే అని ఈ రకంగా చెప్పేటువంటి మాటలు, ఈ రకమైనటువంటి నమ్మకాలతో పరిమితమైనటువంటి ఆనందాన్ని మాత్రమే మనము పొందుతూ ఉన్నటువంటి వాళ్ళం ఎప్పుడైతే ఆ మోక్ష స్థితిలోకి వస్తామో, కొంత దూరంలోకి, కొంత మనకు మనమే అంటే చూస్తున్నటువంటి ప్రకృతికి దానికి దూరం అవుతూ మనకు మనం దగ్గరగా అవుతామో, బంధం నుండి ఆ మోక్ష స్థితికి ఎప్పుడైతే ధ్యానం ద్వారా వస్తామో, ఒక్కొక్కటి విడిపోతున్నటువంటి స్థితిలో దేహాన్ని మనం పక్కన పెడతాం. అంతవరకు ఆలోచనలు నడిపించాయి అనేటువంటిది మనం కదా, ప్రతి ఆలోచనలతోనే కొట్టుముట్టాడుతూ ఉంటాం, దాంతో బంధం ఉంటాం. ఈ బంధం నుండి మోక్ష స్థితి ఆలోచనలను గమనిస్తూ ఉన్నప్పుడు, సాక్షిగా శ్వాస మీదికి మనం వస్తూ ఉన్నప్పుడు, ఆలోచనలు క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు, అంతవరకు మనకు బాధించినటువంటి మనసే రకరకాల ఆలోచనలు కదా, మనకు పనికి రాని ఆలోచనలు కదా, ఇతరులను దూషించేటువంటి భావనలే కదా, వీటన్నిటికీ ఎప్పుడైతే స్వస్తి పలుకుతూ ఉన్నామో, ఎప్పుడైతే వాటికి తిలోదకాలు గంగలో కలుపుతూ ఉన్నామో, ఆకాశ గంగ ప్రవహిస్తున్నప్పుడు ఆ గంగలో అవన్నీ కూడా వాటి మనుగడ అనేటువంటిది జీరో అవుతూ ఉన్నప్పుడు, అంతవరకు బంధమే, మనసుతో కూడా ఉన్నటువంటి బంధమే. కానీ మోక్షంలోకి వచ్చినప్పుడు మనసు నిలిచినటువంటి స్థితిలో ఇలా మనలోకి బయట కనిపిస్తున్నటువంటి రకరకాల బంధాలు ఏవైనా ఉండొచ్చు కాక, ఆ మోక్ష స్థితిలోకి వస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా విడిపోతూ ఉన్నప్పుడు, అంతవరకు పొందినటువంటి జ్ఞానం ఎంతో పెద్దదిగా గొప్పదిగా ఉన్నటువంటి మనము అన్లెర్న్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రతిదీ కూడా మరింతగా లోతుగా దర్శిస్తూ ఉన్నప్పుడు, దానిలో ఉన్నటువంటి నిజాన్ని పక్కన పెట్టి సత్యం వైపుగా మనము అడుగులు వేస్తూ ఉన్నప్పుడు, నింపాదిగా, నిశ్చలంగా, నిర్మలంగా, నిర్గుణంగా అలా వెళ్తూ ఉన్నప్పుడు మనము ఆ బంధంలో ఉన్నటువంటి మోక్షం అర్థమవుతుంది. దేనిలో కలిసి ఉన్నా, సూట్ వేసుకున్నా, లేకపోతే బూటు వేసుకున్నా, షార్ట్ వేసుకున్నా, పంచ కట్టినా, దేనిలో కట్టినా బయటి బట్టే కదా, ఇదంతా కదా నా అందాన్ని పెంచేది. అందాన్ని పెంచుతుందన్నటువంటి బంధంలో మనం మోక్ష స్థితిలో మనము అన్నింటినీ దర్శించేటువంటి స్థితిలో, అన్నింటినీ గమనించేటువంటి స్థితిలో మనం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చూడండి జీవితం. అందుకే స్టూడెంట్ తన మీద తల్లిదండ్రులు రుద్దుతున్నారు చదువును అనేటువంటి ఒక బంధంలో, నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నేను ఇలానే చెయ్యాలి, నేను పోటీ పడాల్సిందే, విన్ విన్ అప్రోచ్ కాదు, విన్ లూజ్ అప్రోచ్. నేను ఫస్ట్ వస్తే మిగతావన్నీ తొక్కేసినట్టే కదా, 100 out of 100 తెచ్చుకోవాలని నేను ప్రయత్నించలేకపోతున్నాన్ని లోపల మదన పడుతున్నా.
ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ రైట్, బట్ స్టిల్ ఆ బంధంలోనే ఉంటాం, అదే రీతిలోనే ఉంటాం, ఇతరులు చేసినటువంటి దాన్నే అనుసరిస్తూ ఉంటాం. ఎందుకో క్రియేటివ్గా, కొత్తదనంతో, నూతనంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మన పొటెన్షియల్ ఏదైతే ఎనర్జీ ఉందో అది కైనెటిక్ ఎనర్జీగా అది మారుతూ ఉన్నప్పుడు మన యొక్క స్వైచ్ఛతో, ఇదే స్వేచ్ఛ, ఇదే మోక్షము. ముముక్షత్వం అంటే వారియర్, అంటే ప్రతిదీ కూడా ఒక వార్ లాగా యుద్ధ ప్రాతిపదికమైన చేయడం. యుద్ధం చేయడం అనేటువంటిది ఆషామాషే కాదు కదా, ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎంత మనము సమీకరించుకోవడం, ఎత్తుగడలు కూడా వేయడం, అవగాహన అనేటువంటిది కలిగి ఉండి ఎప్పుడు ఎలాంటిది అంటే మనం బాణంతో చంపాలన్నా శత్రువును, లేకపోతే గదతో యుద్ధం చేయాలా, సమ్టైమ్స్ మాటతో వారిని కదా, శల్యుడు కర్ణుడిని మాటలతోనే నిర్వీర్యమయ్యేలా చేశాడు. ఎన్ని అస్త్రాలు ఉన్నప్పటికీ కూడా ఆ అస్త్రాలు, ఆ మెమరీ అనేటువంటిది లేకపోవడం వల్ల కర్ణుడికి తను ఆ మెమరీ లాస్ అనేటువంటిది, అప్పుడు జ్ఞాపకం అనేటువంటిది రాకపోవడం కారణంగా తాను అర్జునుని జయించలేకపోయాడు అన్నట్టు. అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నప్పటికీ కూడా ఆ మరపు అనేటువంటిది, అందుకు బంధంలో ఉంటే, బంధంలో ఉన్నటువంటి వాడికి ఆ స్వేచ్ఛ అనేటువంటిది మరుగున పడిపోతుంది. ఎందుకు స్వేచ్ఛ కలిగి ఉండాలంటే, ఎందుకు స్వేచ్ఛను కోరుకుంటున్నారంటే, ఎందుకు గాంధీజీ ప్రతి స్త్రీ కూడా అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఎలా ఆయన చెప్పి ఉన్నాడో, పరతంత్రులైనటువంటి మీరందరూ కూడా పరతంత్రులుగా కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు వీటికి లోనవ్వకుండా, దానిలోనే కొట్టుకొని పోకుండా, దాని బంధాలను, కామం కూడా చాలా బాగా అనిపిస్తుంది, అలాగే క్రోధం కూడా కదా, పక్కవాన్ని తిడుతూ ఉంటే ఎంత మజా అనిపిస్తుంది. మదము, మత్సరము ఏవైతే అరిషడ్ వర్గాలు అని అంటున్నామో వాటిల్లో కూడా, అబద్ధాల్లో కూడా మనకు ఆనందం ఉంది, లేదని కాదు. ఎప్పుడైతే నువ్వు మోక్ష స్థితికి ఎప్పుడైతే వస్తావో, భయంతో కూడినటువంటి ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నువ్వు ఆ బంధంలో కూరుకొని ఆ అటాచ్మెంట్లోనే నువ్వు ఉండకుండా, డిటాచ్మెంట్ ఏదైతే సాల్వేషన్ అంటున్నామో, అపవర్గం అంటున్నామో, శ్రేయస్సు అంటున్నామో, కైవల్యం అంటున్నామో, నిర్వాణం అంటున్నామో, ఆ స్థితిలోకి వచ్చినప్పుడు నింపాదిగా, నిర్మలంగా, నిశ్చలంగా అన్నింటినీ గమనిస్తుంటే కొట్టుకొని పోకుండా, కూరుకొని పోకుండా, అడ్రస్ లేకుండా ఉండేటువంటి తత్వంలో కాకుండా నీ సహజమైనటువంటి నీ టోటాలిటీ, నీ కేంద్రం అనేటువంటి ఆ చిరునామాలో నువ్వు చిదానందంతో ఉంటూ ఉన్నప్పుడు ఇదే బంధంలోని మోక్షం అంటే. ఇది ప్రథమ ఆరోగ్య సూత్రం. నువ్వు దేహ బంధంలోనే ఉన్నావు అనుకోండి, ఎప్పుడు దేహాన్నే పట్టించుకుంటూ ఉన్నావు అనుకో, నీకు మోక్షం ఉన్నటువంటి ఆ మూల చైతన్య, నీ స్పెక్ట్రమ్ అంతా కూడా నీకు కనిపించకపోవచ్చు. అందుకే ఎన్ని జన్మలు అవసరం అవుతాయంటే నీవు ఒక్క జన్మలోనే అన్ని తెలుసుకోవచ్చు. అందుకే కబీర్ ఏమంటారంటే, నీవు ఎన్నో జన్మలు నీకు అవసరం లేదు, నీవు అర్థం చేసుకుంటే ఈ క్షణంలోనే మోక్షం అనేటువంటిది నీకు వస్తుంది. కర్మ క్షయం అనేటువంటిది, కర్మ నిర్మూలన అనేటువంటిది నీకు ఎన్నో జన్మలు పడుతుంది అనేటువంటిది నీవు విని ఉండొచ్చేమో. ఈ క్షణంలో నీకు ఎంతో ఉత్సాహం ఉంటే, ఇంపెకబుల్ ఇంటెంట్ అనేటువంటిది ఉంటే, నిన్నుతో నీవు కలవాలనేటువంటిది దేనికో దగ్గర కాదు, నీవు దగ్గర కావాలన్నటువంటిది నీలో కృత నిశ్చయుడవై ఉంటే తప్పక ఆ మోక్షం అనేటువంటిది, ఆ స్వేచ్ఛ అనేటువంటిది, అపవర్గం అనేది ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే చూస్తామనేటువంటిది ఎంత సత్యమో ధ్యానం ఇదే మనకు నేర్పుతుంది. పరధ్యానంలో ఉన్నన్నాళ్ళు మన జీవితాన్ని మనం జీవించకపోతే ఈ షార్ట్ ట్రిప్ను లాంగ్ ట్రిప్గా, మల్టిపుల్ ట్రిప్స్గా, మళ్ళీ మళ్ళీ జన్మలుగా మనం ఎలా తయారు చేసుకుంటున్నామో. షార్ట్ ట్రిప్, దెర్ ఆర్ సో మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై గాడ్స్ కింగ్డమ్ అని జీసస్ చెప్పినట్లుగా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఎన్నో లోకవాసులతో మనము ఎన్నో అనుభవాలు పొందుతున్నప్పుడు, ఈ దేహంలోనే ఉండి, ఈ లోకంలోనే ఉండి ఎన్నో లోకాల విజ్ఞానాన్ని అంతా కూడా మనం తెలుసుకుంటున్నప్పుడు వీ హ్యావ్ అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఇన్ ది సబ్ కాన్షియస్ మైండ్ అని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తారు. మనం కొంత మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. జీనియస్లు కూడా 10 to 15% కూడా ఉపయోగించుకోలేకపోతున్నప్పుడు ఎప్పుడైతే అన్ఫోల్డ్ చేస్తామో, ఎలా అయితే మన డిఎన్ఏను అన్ఫోల్డ్ చేస్తే ఈ భూమి అంతా కూడా పరుచుకుంటుంది, అంటే అంత ఆక్రమిస్తుంది అన్నట్టు. అంతవరకు అంత సునిశ్చితంగా అంత విజ్ఞానం మనలో ఉంటే చూడండి, న్యూక్లియస్ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, అదొక బంధం. ఆ బంధంలో కూడా ఎంతో అందం అనేది ఉంది. అలాగే మన సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, ఎన్నో పాలపుంతలు ఉన్నాయి, అన్ని ఒక బంధ సమేతంగా ఉన్నాయి. కానీ ఏది తన యొక్క ఉనికిని కోల్పోవడం లేదు, తన యొక్క విశిష్టత అనేటువంటిది
తాను ఎప్పుడు వ్యక్తం చేయడం అనేది జరుగుతూనే ఉంది. బంధంలో ఉన్నటువంటి మోక్షం అనేటువంటిది అర్థం కావాలంటే ఆల్వేస్ బీ విత్ యువర్ సెల్ఫ్. ఆ ఇండివిజువల్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఏదైతే నీవు కాస్మిక్ కాన్షియస్నెస్ లో నీవు గమనించగలుగుతూ ఉంటావో, దాని పట్ల అవగాహన పెంపొందించుకుంటూ ఉంటావో, దాన్ని నీవు మెయింటైన్ చేయగలుగుతూ ఉంటావో, ఇదే కదా ఆట అంటే. గుంపులో గోవిందుడిలాగా కాకుండా ఆ గోవింద తత్వంలో నువ్వు విరాజిల్లుతుంటే, ఆ గోవిందుడిలోనే అంతా గుంపంతా ఉంది. ఏదైతే నీ ముంపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ లోపలే నువ్వు దర్శించుతున్నటువంటి ఆ స్థితిలో ఎప్పుడైతే చూస్తావో, పిరమిడ్ చూస్తూ కూడా మనకు అదే అర్థమవుతుంది. ఎందుకంటే బేస్ లో ఇక్కడ అపెక్స్ లో అంతా ఏకమై ఉన్నప్పటికీ 4 విధాలుగా ఉంది. ఎలా అయితే మనసు 4 విధాలుగా అటు ఇటు వెళ్తుందో, శరీరం చుట్టూ, మనసు చుట్టూ, బుద్ధి చుట్టూ, మన జీవాత్మ చుట్టూ ఎలా వెళ్తుందో, ఎప్పుడైతే ఏకమైనటువంటి ఈ మూల చైతన్యంలో పరమాత్మ స్థితిలో నీవు ఉంటే, పిరమిడ్ ఒక సింబాలిక్ గా, ఎలా అయితే మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల అణువులు, పరమాణువులు ఎన్నో ఉన్నాయి, అన్ని వాటి వాటి ఫంక్షన్ అన్నీ కలిసి ఉన్నప్పటికీ కూడా తమ యొక్క స్వేచ్ఛలో తాము విరాజిల్లుతూ ఉన్నాయి. అందుకే ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క షేప్ ఉందన్నట్టు. కానీ నువ్వు అన్నిట్లో కలిసిపోతున్నావే, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు పూర్తిగా కోల్పోతున్నావే, నీవు కాని స్థితిలో నీవు జీవిస్తున్నావే. నువ్వు అందరిలో ఉండాలి. ఎలా అయితే లివర్ ఉందో, స్ప్లీన్ ఉందో, ముక్కు ఎలా ఉందో, కళ్ళు ఎలా ఉందో, వాటి పనులు వాటి చేస్తూ, వాటి యొక్క ఐడెంటిటీ అనేటువంటి తాము కాపాడుకుంటూ, అన్నిటి యొక్క సమిష్టిగా ఎలా పనిచేస్తున్నాయో, ఇదే బంధంలో ఉన్నా కానీ మోక్షస్థితిలో ఉన్నాము. మోక్షస్థితిలో ఉన్నది ఎప్పుడు కూడా ఆరోగ్యంలో ఉంటుంది. ఆ మోక్ష స్థితి ఉందంటే అక్కడ అనారోగ్యం ఉంది. అంటే నీవుగా ఉన్నావు, కానీ ఉన్నటువంటి విశ్వంతో, ప్రకృతితో, సృష్టితో నువ్వు మమైకమైనటువంటి స్థితిలో లేవు. పరిమితులు కలిగినటువంటి స్థితిలో ఉన్నావు, కానీ పరమాత్మ స్థాయిలో విరాజిల్లడం లేదు అని చెప్తుంది అనారోగ్యం. ఏ అనారోగ్యమైనా కూడా. ఎందుకు అనారోగ్యాన్ని నీకు నీవే పరిష్కరించుకోవాలి అంటే, నీవు ఆ పరిమితుల నుంచి పరమాత్మ వైపు వెళ్ళేటువంటి స్థితి కానీ, మార్గం కానీ, అదంతా కూడా నీకే ప్రస్ఫుటంగా అవగాహన నీకు కలుగుతుంది. అంటే పరిమితుల నుంచి పరమాత్మ వైపు వెళ్ళేటువంటి ప్రస్ఫుటమైనటువంటి మార్గం అనేటువంటిది నీకే గోచరిస్తుంది, నీకే తెలిసి వస్తుంది. కాబట్టే నీవు ఇతరుల మీద ఆధారపడే కంటే, ఏ సమస్య అయినా కూడా కావచ్చు, ఎందుకంటే సమస్యలోనే సర్వేశ్వరుడు దాగి ఉన్నాడు. సమాధానాన్ని అందుబాటులోకి ఆల్రెడీ తెచ్చి ఉన్నాడు. ఎందుకు అటువైపు దృష్టి అనేటువంటిది లేదు అని చెప్తుంది ప్రతి సమస్య కూడా. అందుకే సమస్యను సవాల్గా చూసేటువంటి తత్వం ఎందుకు కలిగి ఉంటుందంటే, ఈ బంధంలో ఉన్నటువంటి మోక్షం. చూడండి, పిల్లలు చదువుకునేటువంటిప్పుడు మా తల్లిదండ్రులు మా మీదంతా రుద్దుతున్నారా బాబు అని అనుకోకుండా, ఎస్, ఈ తల్లిదండ్రులకు జన్మించిన వాడినే కదా, ఈ చదివినటువంటి చదువు నాకు రేపు నాకు సమాజానికి ఉపయోగపడుతుంది కదా అని చదివేటువంటి వాడికి తరగని ఉత్సాహం అనిపిస్తుంది. అక్కడ కష్టం ఉన్నప్పటికీ కూడా ఇష్టం అనేది కనిపిస్తుంది. ఇంకా ఎంతెంత చదవాలి అని అనిపిస్తుంది. నేను ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్లో చాలా చాలా రెఫరెన్స్ బుక్స్, అంటే డిగ్రీ బుక్స్ కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, అంటే అబవ్ అండ్ బిలో, అంటే డిగ్రీ అండ్ 10th క్లాస్లో ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్స్ కూడా మళ్ళీ చదవడం, అంటే అవలోకనం చేయడం అన్నట్టు, మళ్ళీ తరిచి చూడడం అనేటువంటిది ఎక్కడో కాదు, ఉన్నటువంటి చోటనే. అందుకే ఏ బంధమైనా కూడా మనం సరిగా గమనిస్తే, ధ్యానయుతంగా ఉన్నప్పుడు అది మనకు ఎంతో ఆ దైవాన్ని చూపిస్తుంది. ప్రతిదీ కూడా దివ్యంగా ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది. దివ్యంగా ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. చూడండి, ఎందుకు దేవి నవరాత్రులు అంటే, ప్రతిదీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అర్థం చేసుకున్నప్పుడు, సంపూర్ణంగా శక్తి మనం గ్రోలినప్పుడు, పొందినప్పుడు, ఆ పరమాత్మను తెలుసుకునేటువంటి ఆ పురుషతత్వం అనేటువంటిది మరింతగా ఉపయోగపడుతుంది, పని చేయించడం అనేటువంటిది వీలవుతుంది అనేటువంటిది ఏ విధంగా దసరాలో కూడినటువంటి సరదా మనకు ఏ విధంగా ఒక సందేశాన్ని అందిస్తుందో. స్త్రీని ఇంతవరకు అగౌరవపరచవేమో, కానీ స్త్రీని నీవు ఎన్ని రూపాల్లో చూడవచ్చో, ఎన్ని శక్తులతో నువ్వు పోల్చవచ్చో, అన్ని శక్తులు నీకు తోడైతే, ఆడపిల్లను వ్యతిరేకించకుండా, ఆడపిల్లను నువ్వు గౌరవించేటువంటి స్థితిలో నీ ఈ విజయదశమి వేడుకల్లో 10వ రోజు నీవు ఎప్పుడైతే ఈ శక్తినంతా కూడా ఎన్ని శక్తులతో నీవు అనుసంధానమై ఉన్నటువంటి, గ్రహించినటువంటి స్థితిలో నీ పురుషతత్వంలో ఒక పనిలో పూర్తిగా నీవు నిమగ్నం అవడం అనేటువంటిది, విజయం సాధించడం అనేటువంటిది, అభివృద్ధి సాధించడం అనేటువంటిది ఎలా జరుగుతుందో మనకు పండుగల రూపంలో చెప్పినప్పుడు, అన్ని బంధాలు కూడా, ప్రతిదీ కూడా బంధమే.
మనం చూస్తూ ఉంటాం. జంతువులను చూస్తున్నప్పుడు జంతువులు కొన్ని సమూహంగా వెళ్తుంటాయి, అంటే ఒక బంధంలో ఉంటాయి. ఒకటికొకటి కాపాడేటువంటి ఆ స్నేహపూర్వకమైనటువంటి ఆ ఆసరా అందించడం తమకంటే బలమైనటువంటి జంతువులు. అంటే మనం చూస్తుంటాం, దున్నపోతు ఒకదాన్ని అన్ని సింహాలన్నీ కూడా కబలిస్తుంటే అన్ని దున్నపోతులు వచ్చినప్పుడు ఎలా అంత బలమైనటువంటి సింహాలు కూడా పులులు కూడా ఎంత పరిగెత్తిపోతాయో, మనలో అంతవరకు కూడా బంధంలో ఉన్నామనుకోండి, నన్ను నేను మాత్రమే కాపాడుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు, లేదా ప్రాణాలు పోయేటువంటి అవకాశం 50-50 ఉంటాయి. అలా కాకుండా మనం అందరం మనకు తోడు, మనమంతా ఒక దేహభావంలో కాదు, ఒక పరిమితమైనటువంటి ఆలోచన విధానం కాదు, మనమంతా కూడా ఒకటి అనేటువంటిది ధ్యానం ఇదే మనకు అందిస్తుంది. కళ్ళు మూసుకుంటే ఏం తెలుస్తుందంటే బయట ప్రపంచం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుండవచ్చు, వాడు వీడు అనేటువంటి తేడా కనిపిస్తుండవచ్చు, నీ రంగు నలుపు నేను తెలుపు అనేటువంటి వ్యత్యాసం కనిపిస్తుండవచ్చు, నాకు కోట్లు ఉన్నాయి నువ్వు పాపర్ అని చెప్తూ ఉండవచ్చు. బయట ప్రపంచాన్ని నేను చూడవలసినటువంటి అవసరం లేదు. ఇంతవరకు చూసావు, వ్యత్యాసాలన్నీ కనిపిస్తున్నాయి. వ్యత్యాసం చూస్తున్నావు, కళ్ళు మూస్తే వెంకటేశ్వరత్వం కనిపిస్తుంది, వైభవం కనిపిస్తుంది. అందుకే కళ్ళు మూసుకోవాలని. ఇంతవరకు ఈ చేతులతో ఎన్ని చేసావు కదా, నీకోసం ఎన్నెన్నో ఆక్రమించుకున్నావు, ఎన్నెన్నో ప్రయత్నం చేశావు. ఇక ప్రయత్నం లేదు, అప్రయత్నం ఉంది. బంధాల్లో ఉంటే నీకు ప్రయత్నం కనిపిస్తుండొచ్చేమో, మోక్షంలో ఉన్నప్పుడు అప్రయత్నంగా నువ్వు ఇక్కడ ఎనర్జీ డిసిపేషన్ బయట నీవు చేసేటువంటి ప్రాపంచిక విషయాల్లో ఉండవచ్చేమో, శక్తి ఖర్చు అవుతుండొచ్చేమో, ఇక్కడ శక్తి ఆదా అవుతుంది. ధ్యానంలో నీతో నీవు ఉన్నప్పుడు, మోక్షంలో నీవు ఆ లయ స్థితిలో నీవు ఉన్నప్పుడు అంతా కూడా ఎఫర్ట్లెస్ ఎన్లైట్మెంట్ లాగా ఎనర్జీ కన్జర్వేషన్ స్థితిలో నువ్వు ఉంటుంటే ఆ ఎంపవర్మెంట్ అనేటువంటిది నీవు దర్శిస్తూ ఉంటే, అందుకే నీవు చేతులతో ఏ కర్మకాండ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు కర్మ చేశావు, కానీ అకర్ముడుగా వెళ్ళడంలో, బంధంలో ఉన్నప్పుడు నువ్వు కర్మ చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే బంధంలోని మోక్షంలోకి వస్తావో అకర్ముడిగా ఉంటావు, అంటనట్టుగా ఉంటావు. ఎప్పుడైతే ఈ కర్తృత్వ భావన అనేటువంటి లేకుండా అకర్తృత్వ భావనలో, అంటే ఏ కర్మ చేయకుండా ఉన్నటువంటి భావనలో నువ్వు విరాజిల్లుతూ ఉంటే, కర్మ ఫలితాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా కర్మను ఆనందిస్తూ ఉంటే, ఎలా అయితే నీ గమ్యం కాదు, నీ గమనం చాలా ముఖ్యం, నీ ప్రయాణం అనేటువంటిది ఎంత ముఖ్యం ఉందో, పనిలో వర్క్లో వర్షిప్ అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు చేతులతో ఎన్నో పనులు చేశాం కదా, చేతులు కూడా కలిపేశాం. ఎందుకు కలుపుకోవాలి చెప్పండి? ఎందుకంటే ఊరికే ఉండదు కదా, ఎన్నో మనసు చెప్తుంది, ఆ పని చేయి, అక్కడ గోకు, లేదా ఇక్కడ వెళ్ళు, ఇక్కడ చెయ్యి అని ఎన్నెన్నో చెప్తుంది. కాబట్టి వీటిని కలిపేస్తే ఇక కాళ్ళు కదా, అవి చూడాలి, ఇవి చూడాలి, అక్కడికి వెళ్ళాలి, తీర్థయాత్రలు చేయాలి, వారిని కలవాలి, వీరిని కలవాలి. నీతో నువ్వు కలుస్తున్నావా? అందరితో ఉండాలని కోరుకుంటున్నావు, నీతో నీవు ఉండాలని కోరుకుంటున్నావా? కాబట్టి ఎక్కడికి వెళ్ళకుండా కాళ్ళు కలుపుకుంటే ఇక తెలియకుండా ఇంతవరకు ప్రాణం నడిపిస్తుంది. ఒక ముక్కులో వెళ్తుంది, ఒకసారి ఇంకొక ముక్కులో వెళ్తుంది, ఇంకొక రంధ్రం ద్వారా వెళ్తుంది, షిఫ్ట్ అవుతుంది, మారుతుంది, ప్రతిదీ కూడా మారుతుంది కదా, నీ ప్రాణం మారుతుంది. నువ్వు చంద్రుడిని చూసే మారుతున్నాడు అని అనుకుంటున్నావు, ఒకసారి పున్నమి చంద్రుడు అనుకుంటున్నావు, ఇంకొకసారి అమావాస్య చంద్రుడు అనుకుంటున్నావు, లేని చంద్రుడు అనుకుంటున్నావు. ఇంత మార్పు చూస్తున్నావే. నీ ప్రాణాన్ని గమనిస్తే, నీ ప్రాణాన్ని గమనిస్తున్నప్పుడు మారుతున్నటువంటి నీ దేహంలో జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని కూడా చూస్తావు కదా. అంతవరకు డార్మెంట్గా ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఏదైనా లోపలికి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు శరీరం అంతా ఆ డార్మెంట్గా ఉన్నటువంటిది అంతా కూడా డివైన్ పొటెన్షియల్గా మార్పు చెందుతుంది. అందుకే ప్రాణాన్ని చూడమన్నారు. ఎందుకు మంత్రం వద్దంటే, అంతవరకు లొడలోడ వాగావు, మళ్ళీ నువ్వు అంతవరకు అవి పనికి రావచ్చు రాకపోవచ్చు అనుకుంటున్నావు, దైవం అనేటువంటిది పనికి వస్తుందని, కానీ నీవే కదా మనసు నిలిచిన మాధవుడే సుమ్మే అని అన్నప్పుడు, రకరకాల దయ్యపు ఆలోచనలన్నీ వెళ్ళినప్పుడు దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి దైవంలో నువ్వు స్థితమవుతావు అనేటువంటిది ధ్యానం ద్వారా ఉంది కదా. ఆ ప్రాణాన్ని గమనిస్తుంటే అటువైపు ఇటువైపు, ఇటువైపు అటువైపు వెళ్తుంటే ఆశ్చర్యం. కొద్దిసేపటికి ఆ శ్వాసే లేనటువంటి స్థితిలో వెళ్తే అంతవరకు బంధం పట్టుకొని ఉన్నాం. ప్రాణం ఉంటేనే నేను ఉన్నాను అని అనుకుంటున్నావు, కానీ ప్రాణం లేకుండా ఉన్నటువంటి, అది కూడా నువ్వు దాటినటువంటి, ప్రాణ అవగాహన కూడా లేనటువంటి ఆ నిశ్చల స్థితిలోకి అంతవరకు ఆడుతుంది గాలి, కానీ ఆడకుండా ఉన్నటువంటి స్థితిలాగా అనిపిస్తుంది. ఆలోచన లేకపోతే ఏమైపోతుందో ఏమో. నా బిడ్డల గురించి ఆలోచించాలి, నా వృత్తి గురించి ఆలోచించాలి, నా వర్గము గురించి ఆలోచించాలి, నా యొక్క సంస్థ గురించి ఆలోచించాలని అనుకున్నటువంటి వాడివి, అది లేకపోతే నేను ఉంటానా? ఆలోచన లేకపోతే ఇక ఎక్కడ జీవితం లేదు కదా అన్నటువంటి వాడికి ఎప్పుడైతే ఈ ప్రాణాన్ని అలా అలా గమనిస్తుంటే ఆలోచన లాగిపోయినప్పుడు, అరే ఉన్నానే నేను, అంతవరకు నేను ఇది లేకపోతే
నేను లేను అని అనుకున్నాను, కానీ ఇది లేకపోయినా ఏదైతే ప్రపంచం ఉందో, కార్త, కీర్తి, కనకము ఇవైతే ఉన్నాయో అవన్నిటిలో నేను ఉంటేనే నా గుర్తింపు అనుకున్నానే. ఎప్పుడైతే ప్రాణాన్ని పట్టుకున్నానో, ఈ కైవల్య ధామాన్ని ఎప్పుడైతే నేను అనుసరించానో, అవి లేకపోయినా కూడా ఉన్నానే, అప్పుడే మనకు అభయం వస్తుంది. ఎందుకు మోక్ష స్థితిలో అభయం అనేటువంటిది మనకు కలుగుతుందంటే, ఎప్పుడైతే మనం ప్రాణసహితంగా ఉంటావో, నీతో నీవు ఉంటావో, నీవు కానిది అనేది ఏదైతే ఉందో, రకరకాల బంధాలు ఏదైతే ఉన్నాయో, బంధాలంటే ఇదే, నీవు కాని దాన్ని నీవని అనుకోవడం. ఉదాహరణకు చూడండి, ఎందుకు జంతువులు ఇవన్నీ కూడా ఎందుకు అంత హాయిగా ఉంటాయంటే, పుట్టి తర్వాత ఎంత ప్రేమ చూపుతాయో కదా. మీరు ఆ గుడ్లు పొదిగిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత ఎవరైనా ముట్టుకోవాలని కోడి దగ్గరికి వెళ్తే అది ఎంత కోపాన్ని చూపుతుందో, పొడవడానికి ముందుకు వస్తుంది. అప్పుడే పుట్టినటువంటి లేగదూడకు మనం ఏదైనా కొంత హాని కలగజేస్తామని ఆవు ఎంత తన కొమ్ములతో మన వైపు దూసుకొని వస్తుంది. అంటే ఆ రక్షించాలని, నాది అనేటువంటి ఆ బంధం ఉంటుంది. కానీ కొంతకాలం అయిన తర్వాత ఇక తల్లిని విడిచి పిట్టలన్నీ, పావురాలన్నీ, పక్షులన్నీ కూడా తాము సొంత జీవితాన్ని గడుపుతుంటే హాయిగా నవ్వుకుంటుంది. ఎందుకంటే తన పని నేను చేశాను, అంతవరకు తన వింగ్స్తో కాపాడినటువంటి ఆ పక్షులు ఎంత స్వేచ్ఛగా వదిలేస్తాయో వాటికి తెలుసు ఆ బంధంలో ఉన్నటువంటి మోక్షం. మనకే కదా మన పిల్లల్ని అలానే అంటి పెట్టుకొని ఉంటాం. మన పిల్లల్ని మనం చూసుకోవాలని. మనం పాశ్చాత్యులను గమనిస్తే వారు వయసు పైబడినా కూడా వారి పనులు వారు చేసుకుంటూ ఉంటే అప్పుడే కదా దేహం సహకరించేది. అందుకే సహకరించడం అనేటువంటిది, ఈ సహకారం అనేటువంటి ఆరోగ్యం ఎప్పుడు వస్తుందంటే, మనము బంధంలో ఉన్నటువంటి మోక్షము దేహంలో ఉన్నప్పుడే ఆ మోక్ష స్థితి రావాలి. అందరూ కూడా దేహం తర్వాత, మరణం తర్వాత మోక్షం పొందడం చాలా సహజం. It's common experience, but the challenge is you have to realize while you are in the body, the so-called bliss you have to experience in this body itself. కాబట్టి దేహం ఉన్నప్పుడే మనం ఆ దైవత్వాన్ని చూడడం అనేటువంటిది, బంధంలో ఉన్నటువంటి మోక్షం అవగాహన చేసుకుంటే. చాలా మంది పని చేస్తుంటారు, వారి యొక్క వర్క్ చేస్తుంటారు, బర్డన్తో ఏదో జీతం కోసం చేస్తుంటారు, టైం చూసుకొని చేస్తుంటారు, మనసు హార్ట్ అనేటువంటిది పెట్టరు. ఎందుకు పెట్టరండి? ఆ పెట్టకపోవడం వల్ల కదా స్ట్రెస్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది. వృత్తిలో మనం పూర్తిగా ఇన్వాల్వ్ కాకపోతే, బాస్, కంపెనీ అంతా కూడా మనము వేరు అనేటువంటి, వారు వేరు మనం వేరు అనుకున్నప్పుడు, ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడే కదా. ఏదో మనం జీతం కోసం పని చేస్తూ ఉన్నప్పుడు, మనం హృదయం అనేటువంటిది పెట్టి పని చేయకుండా ఉన్నప్పుడు, ఒక చిన్న మాట అన్నప్పటికీ కూడా అది తోటి వారు కావచ్చు, అంటే కో వర్కర్స్ కావచ్చు, లేదా బాస్ అన్నప్పుడు ఎంతగా గింజుకుపోతామో. కొంతమందికి హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. నన్ను అవమానించారు, నన్ను ఇలా అన్నారు, అలా అన్నారని. ఒకసారి ఒకతను అన్నాడు నా దగ్గరికి వచ్చి, చూడండి నేను మర్చిపోలేకపోతున్నాను, నా బాస్ అందరి ముందు, ముఖ్యంగా లేడీస్ అందరి ముందు అన్నాడు, యు ఆర్ మంకీ అన్నాడు. నాకు ఎంతగా ఆ లేడీస్ ముందు అనేటప్పటికీ ఎంతగా రగిలిపోయిందో. నా బాస్ను చంపేద్దాం అనుకున్నాను, ప్లాన్ చేస్తున్నానండి. నేను ఆయన చంపించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాను. మీరు మంచి కౌన్సిలర్ అనేటువంటిది విన్నాను, సజ్జన్ అయినప్పటికీ కూడా కౌన్సిలింగ్ చేస్తుంటారనేసి. ఈ కర్మ నల్లిఫికేషన్, లేకపోతే ఫ్యూచర్ లైఫ్ ప్రోగ్రెషన్, ఇన్నర్ చైల్డ్ వర్క్, ఫ్యామిలీ కన్స్టలేషన్ టీవీల ద్వారా మీరు చెప్తుంటారు కదా. అందుకోసం మీ దగ్గరికి వచ్చాను అంటే, నేను అడిగాను, నువ్వు మంకీవా చెప్పు అంటే, కాదు. మరి కాని దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవ్వాలి చెప్పు? ఏమో, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా అన్నట్టుగా మీ బాస్ మంకీ కాబట్టి అందరు కూడా మంకీ లాగానే కనిపించి ఉండొచ్చు, అందుకే నిన్ను మంకీ లాగా చూశాడు. కానీ ఆశ్చర్యం చూడండి, ఎప్పుడైనా కూడా మనం దారిలో వెళ్తుంటాం అనుకోండి, ఏయ్ డాంకీ అంటే మనం వెనక్కి తిరిగి చూస్తాం, ఏదో మనల్ని పిలిచినట్టుగా. మనకు పేరుంది, మనకు ఒక ఐడెంటిటీ ఉన్నప్పటికీ కూడా మనల్నే పిలిచారని, అంటే మనకు తెలియకుండా మన పట్ల మనకున్నటువంటి తక్కువ భావన, మనలో మనకున్నటువంటి అయోమయం, మన పట్ల మనకు శ్రద్ధ, ప్రేమ అనేది లేకపోతే డాంకీ అని పిలిస్తే కూడా మనం తిరుగుతామన్నట్టు. ఎందుకయ్యా నువ్వు అంత బాధపడతావు? నువ్వు మంకీ కాదు కదా. ఆయన మంకీ ఏమో, కాబట్టి ఆయన అలా చూశాడు అని అనుకున్నప్పుడు, నా చుట్టూ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు, అందమైన ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా గురించే మంకీ మంకీ అని, వాళ్ళకేం పని పాట ఉండవా? ఏదో కొద్దిగా నవ్వుకొని ఉంటారు. తర్వాత ఎప్పుడు ఇదే ఉంటుందా? ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కదా. వాళ్ళ మొగుడు పిల్లలు కూడా వాళ్ళను కూడా తీడుతూ, కొడుతూ, మాట్లాడుతూ, నిందలేస్తూ కదా, వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉన్నాయి. నీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు? ఎందుకు ఆ బంధంలోనే కోరుకొని ఉన్నావు? అక్కడే నువ్వు అలానే అటాచ్ అయి ఉన్నావు. ఒకటి, బాస్ మంకీ కాబట్టి పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నువ్వు కూడా మంకీ కనిపించావు.
అసలు నువ్వు మంకీ కాదు కదా. ఒకవేళ మంకీనా, మంకీ అయితే యాక్సెప్ట్ చేయి. ఇక రెండవది ఏమిటంటే, మన డార్విన్ చెప్పాడు కదా, మంకీ నుంచే మనిషి అనేటువంటిది తయారయ్యాడని. మన పూర్వీకులు అనుకో, ఒకసారి మీ తాతను గుర్తు చేసాడు అనుకో, మనల్ని కొంతమంది కులంతో చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. మన తెలుగు వాళ్ళు ఇక్కడిక్కడైతే కొట్లాడుకుంటాము, ఒక్కసారి మనము ఏదైనా ఫారిన్ టూర్కి వెళ్ళామనుకోండి, అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటే ఎవరైనా కానీ, అది రెడ్డినా, కమ్మానా, యాదవ, బ్రాహ్మణ, ఏమైనా కూడా అందరూ మన వాళ్ళే అని అనుకుంటాం కదా. అలానే మంకీ జాతికి చెందిన వాడివే నువ్వు అని అనుకుంటే, మా పూర్వులు గుర్తు చేశాడు కదా అని అనుకుంటే, యూ కెన్ ఇగ్నోర్ కదా. ఈ రెండు విధాలుగా చూసినా కూడా నీకు ఎక్కడి నుంచి వచ్చింది చూడు, నువ్వు ఆ బంధంలో ఉన్నావు, ఆయన చెప్పినటువంటి మాటలోనే ఇరుక్కొనిపోయావు, మోక్ష స్థితిలోకి రాలేదు. ఎప్పుడైతే ఆ ఫ్రీడమ్ అనేటువంటిది నువ్వు పొందుతావో, ధ్యానం ఇదే. కళ్ళు మూసుకున్నా, చేతులు కలుపుకున్నా, కాళ్ళు కలుపుకున్నా, శ్వాసను గమనించిన, మంత్రం ఉచ్చరించకుండా దైవ నామస్మరణ, గురు నామస్మరణ, గురు రూపాన్ని ఊహించుకోకపోయినా, ఎప్పుడైతే నీతో నువ్వు కలుసుకుంటావో, ఆ మోక్షంలో, స్వేచ్ఛలో నువ్వు ఎప్పుడైతే పూర్తిగా విరాజిల్లుతూ ఉంటావో, అప్పుడు ఏ బంధమైనా అంతే. నువ్వు పనిలో చేస్తూ ఉంటే ఇలా అన్నారు అలా అన్నారు కాకుండా, నేనంతా ఒకటి కదా, ఏదైతే ద్వయం ఉందో అదంతా ఏకం కదా, రెండుగా కనిపిస్తున్నటువంటిది అంతా కూడా ఏకంగా ఉంది కదా అని అనుకుంటున్నప్పుడు నీకు తేడా కనిపించదు. అక్కడ స్వేచ్ఛగా ఉంటుంది. ఒక మాట అన్నా కూడా అతనిలో ఉన్నటువంటి కోపం బయటికి వస్తుంది కదా అని క్షమిస్తావు అన్నట్టు. ఎందుకు ధ్యానంలో కొందరు క్షమ పేరుతో అంతవరకు గడిచినటువంటి గతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా క్షమాపణలు తెలియజేస్తారు. అంటే వారికి అంతా తెలుస్తున్నాయా? నీవు తగ్గించుకుంటున్నావు, యు ఆర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్. నీ భారాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు. కృతజ్ఞత లేదా క్షమించడం అనేటువంటి ఈ పేరుతో నువ్వు ఎలా చేస్తున్నావో అంతవరకు నువ్వు చెప్పకపోవచ్చు కృతజ్ఞత, అభినందన. కానీ కృతజ్ఞత అనేటువంటిది ధ్యానపూర్వకంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వారికి అందుతున్నాయో లేదో, కానీ నీవైతే నీ హృదయం విప్పారుతుంది కదా. కాబట్టి ఈ పరివర్తన, మోక్షం అంటే పరివర్తన అవసరం లేకుండా పరిపూర్ణంగా నీవు ఉన్నావని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపుష్టమైనటువంటి ఒక మార్గము అనేటువంటిది, ఒక స్థితి అనేటువంటిది ఎప్పుడైతే మనకు తెలిసి వస్తుందో. ఇక చూడండి, సమాజానికి సేవ చేస్తుంటారు చాలా మంది, పేరు కోసమో ఇంకో దానికోసమో చేయాలి కదండి. మనసు అన్న తర్వాత కొంత కళాపోషణ ఉండాలి కదా అని అంటుంటారు కదా. సమాజ సేవ అనేది చేయాలంటుంటారు కదా. ఎక్కడి నుంచి చేస్తున్నావు? నువ్వు చేసేటువంటి దానం కావచ్చు, ఇతరులకు చేస్తున్నటువంటి సేవ కావచ్చు, అది పేరు కోసమా, లేదా పుణ్యం కోసమా, దైవానికి దగ్గర అవ్వడం కోసమా అని అంటే, వీటన్నిటినీ గమనించినా కూడా మోక్ష స్థితిలో ఉన్నటువంటి వాడికి యొక్క సహజ స్వభావము ఇతరులతో పంచుకోవడం అనేటువంటిది, నీ ఇతరులకు దగ్గర అవ్వడం కోసము, ఇతరులలో నువ్వు కలిసి ఉండడం అనేటువంటిది చాలా సహజిస్తాం. ఎలా అయితే నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎలా పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం అనేటువంటిది ఎంత, పుట్టినవాడు గిట్టడం అనేటువంటిది ఎంత సహజమైనటువంటిది ఎలా ఉందో, ఇవన్నీ కూడా సహజమైనటువంటి స్థితిలో. అందుకే మోక్ష స్థితిలో ఉండడం అనేటువంటిది, నేను అంటాను, బంధంలో ఉన్నటువంటి మోక్షం అనేటువంటిది ఎటువంటిదంటే మోక్ష సంబంధం. ప్రతిదీ కూడా మోక్ష సంబంధమే. దేంతో ఉన్నా కూడా ఈ దేహాన్ని నాకు మోక్షం కోసం ఉంది అని అనుకున్నప్పుడు ఎలా ఉంటాం? స్వేచ్ఛగా ఉంటాం. మనము ఈ శరీరానికి ఏది అవసరమో కదా, రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టాం. మనము శరీరానికి అవసరమైనటువంటిది, శ్రేయస్కరమైనటువంటిది, ప్రియమైందే కాదు శ్రేయస్కరమైంది మనం అందిస్తూ ఉంటాం. ఆలోచనలు కూడా ఎందుకు ఒక్కసారి చూస్తే మనం రాసుకుంటే ఎన్నెన్ని రకరకాల చెత్త ఆలోచనలు చేశాం. ఇవన్నీ కూడా ఇవి నావా? ఇవన్నీ కూడా ఎంత అనవసరంగా ఉన్నాను. ఎలా అయితే చెత్త బుట్టలో మనం చెత్తను ఎలా వేయాలనుకుంటామో, మన మనసులో ఉన్నటువంటి చెత్తనంతా కూడా ఇలానే పోగు చేసుకుంటే బయటికి కనిపించకపోవచ్చేమో. అందుకే రకరకాల డిప్రెషన్స్, యాంగ్జైటీస్, చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్స్, రకరకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అంటే మన సెల్సే మనకు అగెనెస్ట్ గా ఉండి మనకు రకరకాల సమస్యలు వస్తూ, మన శరీరమే లోని భాగమే ఇంకొక భాగాన్ని తిరస్కరిస్తూ శత్రుత్వంగా చూస్తున్నటువంటి క్యాన్సర్స్, హేట్రెడ్, జెలసీ, వీటన్నిటి కారణంగా ఎలా తయారవుతున్నాయో, అంతవరకు మనకు అవసరమైనటువంటి ఏదైతే ఉందో, మన ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మోక్ష స్థితి నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు, మోక్ష సంబంధంతో చూస్తున్నప్పుడు మనసు కూడా సత్సంకల్పాలను చేస్తుంది. విశ్వ కళ్యాణం కోసం ఎంతో తాను ఉత్సాహం చూపుతోంది. లేకపోతే ఎప్పుడు నాది, నా వాళ్ళు, నేను అనేటువంటి భావనలో కాకుండా ఒక విస్తృతమైనటువంటి విశ్వరూప ఆ విరాట్ భావనలో మనం విరాజిల్లుతూ ఉంటే ఏమవుతుందంటే తప్పకుండా మన ఆనందం మరింత గొప్పగా అనిపిస్తుంది. ఎందుకు గాంధీ తాను బట్టలు
తక్కువ బట్టలు కదా, పంచ ఒకటే కట్టుకున్నాడు, నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఇతరులు నేసినటువంటి ఇతరుల యొక్క దుస్తులను ధరించడం అనేటువంటి దాన్ని నేను చేస్తున్నానంటే ఇతరులను గౌరవిస్తున్నట్టే, నా స్వగౌరవం అనేటువంటి నాకు దూరమైంది. ఎస్, ఏమీ లేకపోయినా, ఎటువంటి ఆచ్ఛాదన లేకపోయినా నేను ఉండగలుగుతున్నాను చిన్ని వస్త్రాలతో, నా అవసరాలన్నింటిని తగ్గించుకున్నటువంటి తపస్సు. సత్యము ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది, నీవు అపరిమితుడవి, అనంతుడవి, అచ్యుతుడవి. అంటే నువ్వు ఎంతో అవధులు లేకుండా నీవు ఉన్నావు, ఎందుకు లిమిటెడ్గా ఆలోచిస్తున్నావు? హింసతోనే ఇంతవరకు ఎవరైనా కూడా జయం పొందడం చూసాం, కానీ అహింసాయుతంగా సత్యంతోనే మనం సాధించుకోవడం అనేటువంటిది కుదరదా అనేటువంటిది ఆ గాంధీజీ మహాత్ముడిగా ఎలా మారారో. మనమంతా కూడా పరమాత్మ స్థితిలోనే ఉన్నాం, ఆ మోక్ష స్థితిలోనే ఉన్నాం. కాబట్టి మనసును కూడా ఎప్పుడైతే మనం మోక్ష సంబంధంతో మనసును చూస్తున్నప్పుడు, మనసులోని ఆలోచన నాకు శ్రేయస్కరం, అందరికీ శ్రేయస్కరం అన్న రీతిలో వస్తూ ఉన్నప్పుడు మనసు గొప్పది కదా, మనసునేం వృధా కాదు. చాలా మంది మనసు మహా చెడ్డది అంటారు అన్నట్టు. ఎప్పుడైతే నువ్వు ఆ మోక్ష స్థితి నుంచి గమనిస్తున్నప్పుడు దేహం ఎలా ధర్మ సాధనంగా నీకు ఉపయోగపడుతుందో, ఎన్ని ధర్మాలు చేస్తుందో, ఎన్ని పనులు చేస్తుందో, ఎన్ని ఆర్ట్స్ నేర్చుకుంటుందో, ఎన్ని కళలలో ప్రావీణ్యం నెరవేర్చుతుంటుందో అందరూ ఆశ్చర్యపోతుంటారు. మీరు సర్జరీ చేస్తుంటారు, షోస్, రకరకాల టీవీ షోస్ చేస్తుంటారు, రకరకాల ప్రోగ్రామ్స్లో వెళ్ళేసి వర్క్షాప్స్ చేస్తుంటారు, ట్రైనింగ్స్ చేస్తుంటారు, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటారు. చూస్తే ఇన్ని పనులు చేయొచ్చా అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. మనం ఆ మోక్ష స్థితిలో ఎలా అయితే మెడిసిన్ చేయాలనేటువంటి దానికి 5 సంవత్సరాలు ఎలా మనం కష్టపడతామో, ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఎంఎస్ చేయడానికి మళ్ళీ 3 సంవత్సరాలు ఎలా మనం దాన్ని సమయాన్ని కేటాయిస్తామో, ఎంఎస్ చేసిన తర్వాత ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ కోసం మళ్ళా 3 సంవత్సరాలు ఎలా కేటాయిస్తామో, దీనికి కూడా అంతే. మెడిటేషన్కు మనం కేటాయిస్తున్నటువంటి ప్రతి సమయం కూడా, అందుకే సాధనలో మనం ఎంత ఉంటే అంత సర్వేశ్వరునికి దగ్గరగా అవుతున్నట్టు. సర్వేశ్వర ఆలయంలో మనం నిలయం అవుతున్నామనేటువంటి దానికి మనకు ఒక ఇండికేషన్. సో కాబట్టి ఏది చేస్తున్నా కదా, మనము ఆ సేవ చేస్తున్నటువంటి దాంట్లో కూడా, దానం చేస్తున్నటువంటి దాంట్లో ఎస్, నా కోసం నేను ఆ మోక్ష స్థితిలో నేను ఉన్నప్పుడు నా పంచడం అనేటువంటిది, షేర్ చేసుకోవడం అనేటువంటిది ఎంత నా యొక్క సహజ స్వభావము. ఎలా అయితే పుస్తకాలు చదువుతుంటాం, మనం పుస్తకాలు చదువుతుంటే జ్ఞానం వస్తూ ఉంటుంది, కానీ ఆ జ్ఞానం అంతా కూడా నీవు అంతవరకు పోగు చేసుకున్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా క్రిస్టలైజ్ చేస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా, ఏ బుక్ కూడా నిరర్థకం కాదు. ప్రతి బుక్ చదువుతున్నప్పుడు నువ్వు మరింత పటిష్టంగా అవుతూ ఉంటావు అన్నట్టు. పటిష్టంగా అవ్వడం దేనికి లాభం చెప్పండి? ఇతరులతో పంచుకుంటున్నప్పుడు, ఇతరులతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఎస్, ఇంత జ్ఞానాన్ని కలిగి ఉన్నానా, ఇన్ని కోణాల్లో నేను దర్శించగలుగుతున్నానా. దేహస్థాయిలో అయితే నాకు పరిమితులు ఉన్నాయి, ఊహాశక్తి ఉంది కదా, నేను మిగతా దేహ స్థాయిలో కూడా ఉన్నాను కదా. అన్ని స్థాయిల్లో కూడా నాకున్నటువంటి జ్ఞానాన్ని, ఆ ఫ్లేవర్ను నేను దర్శించగలుగుతున్నాను అనేటువంటిదే సజ్జన సాంగత్యం కావచ్చు, ఇతరులకు ధ్యానం కానీ, ఇతరులకు జ్ఞానం కానీ తెలియజేయడం అనేటువంటిది మనకెలా ఆ మోక్ష సంబంధం నుండి మనం చూస్తున్నప్పుడు కదా, అంతవరకు ఉన్నటువంటి జ్ఞానం. ఎవరైనా కానీ స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత ప్రాపంచికంగా ఉన్నటువంటి ఏ టాలెంట్ అయినా కూడా దానికి జోడింపు అవుతుంది. ఎలా అయితే పత్రిగారికి మన ఫ్లూట్ మ్యూజిక్ అనేటువంటిది ఏ విధంగా ఆ మెడిటేషన్కు జోడించడం అనేటువంటిది ఎలా కలిగిందో, అంతవరకు మెడిసిన్లో ఉన్నాం, అక్కడి నుంచి వచ్చాం, చదువుకున్నాం, అది నిరర్థకం అనేటువంటిది కాకుండా, అక్కడనే అందరికీ మెడిటేషన్ చెప్పాలి అనేటువంటిది కాకుండా, ఎస్, ఎంత పెద్ద ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ అనేది, డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్, ఫార్మసీ, ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంతెంత హెల్త్ అనేటువంటిది చాలా వాస్ట్ ఇండస్ట్రీ కదా. మెడికల్ కాలేజెస్, డెంటల్, మెడికల్, ఫార్మా, ఇలా ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైతే మనము ఏ బంధంలో ఉన్నప్పటికీ కూడా మోక్ష సంబంధంలోకి ఎప్పుడైతే వస్తామో, ప్రతిదీ కూడా మనం ఎంతో మాధురంగా, ఎంతో మెగావేలో మనం దర్శించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు, ఇది కదా జీవితం అంటే. ఏదో కొని తెచ్చుకోవడం కాదు, ఏదో పొందాలి అనేది కాకుండా, ఉన్న చోటనే ఉన్నతమైనటువంటి స్థితిని మనం చూస్తున్నప్పుడు ఎస్, దేహంలో ఉన్నాం. ఈ దేహాన్ని ఎంత చక్కగా మనము ఎంతెంత బ్యూటిఫుల్గా మనం మలుచుకోవచ్చో. అయిపోయిందిరా జీవితం, ఇలానే ఉండాలి కదా. ఆధ్యాత్మికత అంటే కాషాయ రంగు, లేకపోతే రకరకాల మనకు విషయ భోగాలన్నిటి కూడా దూరంగా ఉండేటువంటిదే అని మనకి ఇంతకుముందు చెప్పి ఉండొచ్చు కాక. కానీ బంధంలో కూడా ఎప్పుడైతే మనం ఆ మోక్ష స్థితిలో మనం జీవిస్తుంటామో, మోక్ష సంబంధంలో ఉన్నామో, దేది కూడా అంటనటువంటి స్థితి. కన్న తనూజను ముద్దు ఆడినను, కన్యతో కూడుకొని ఉన్నను, అంబర భూషణాదులను ధరించినను, అన్నములు ఆరగించినను అన్నాడు.
అంటే ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా నువ్వు ఎంతో కాన్షియస్గా ఉంటావు, రుచిని నువ్వెంతో చక్కగా చూస్తుంటావు. ఇదే కదా మోక్ష స్థితి అంటే, అంటి అంటకుండా ఉన్నటువంటి స్థితి. విదురుడు అరటి తొక్కలనిచ్చి అరటి పండు తాను తింటుంటే తొక్కలను కూడా తొక్కలోది ఇది అనుకోలేదు, ప్రియంగా చూశాడు అన్నట్టు, చాలా ఎంతో టేస్టీగా చూశాడు అన్నట్టు. విదురుని యొక్క భక్తిని చూడడం అనేది జరిగింది. విదురుడు సామాన్యుడు కాదు కదా, ఎంతో ఆ శ్రీకృష్ణునికి సమర్పణ భావంలో ఉన్నటువంటి ఆ సమర్పణ అన్నిటికి కూడా మనం సరెండర్ అవుతాం, ష్యూర్ రెండర్ అంటారు అన్నట్టు. అంటే ఎప్పుడైతే నువ్వు సమర్పణ భావంలో ఉన్నావో ప్రతిదీ కూడా నీకు సలాం చేస్తుంది అన్నట్టు, ప్రతిదీ కూడా. అందుకే అంటుంటాడు అబ్దుల్ కలాం, ఏమంటారంటే నీవు నీ పనిలో నువ్వు పూర్తిగా లేకపోతే అందరికి కూడా సెల్యూట్ చేయాల్సి వస్తుంటుంది. నీవు నీ వర్క్ అంతా కూడా పొల్యూట్ చేసావు అనుకో, అందరికీ సెల్యూట్ చేస్తావు. అలా కాకుండా నీవు ఎప్పుడైతే నీ పని నువ్వు గౌరవిస్తుంటావో అందరూ కూడా నీకు సెల్యూట్ చేసేటువంటిది ఎలా ఉంటుంది. ఎలా అయితే నీ సిగ్నేచర్ అనేటువంటిది ఆటోగ్రాఫ్ అవ్వడం అనేటువంటిది సక్సెస్ అనేటువంటిది ఎలా చెప్తారో, నీ సిగ్నేచర్, సోల్ హ్యాస్ సిగ్నేచర్, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది సోల్, నాట్ ఫ్రమ్ ది సోమా లెవెల్లో, పెరిఫెరీ లెవెల్లో. ఎప్పుడైతే ఈ బంధంలో ఉన్నటువంటి స్థితిలో నీ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంటాంగిల్మెంట్ స్థితిలో కాకుండా ఎన్లైటెండ్ స్టేట్ ఏదైతే ఉందో దాని నుంచి, ఆ మోక్ష స్థితి నుంచి, ఈ మోక్ష సంబంధం నుంచి నీవు ఉంటే ఎటువంటి ఎంటాంగిల్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి బంధాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో ఎంతూజియాజంతో, ఎనర్జెటిక్గా, ఎంపవర్డ్గా నీ జీవితాన్ని గడపడం అనేటువంటిది సాధ్యమవుతుంది అనేటువంటిది ఎంత సత్యమో. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒకసారి చూసుకోండి, మనము దేహ స్థాయిలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉంటే బంధం, ఎటువంటి బంధంలో నేను కోరుకున్నాను, ఎటువంటి ప్రీఫిక్స్డ్ ఐడియాస్తో ఉన్నాను, ఎటువంటి అపనమ్మకాలతో ఉన్నాను, ఎటువంటి డిటర్డ్ ఉన్నటువంటి నేను డెసిషన్తో ఆల్రెడీ కూరుకొని పోయినాను. ఒక్కసారి రాసుకుంటే పెన్ పెడితే మనకే వస్తుంది. ఎందుకు కవులకు ఆ పరవళ్ళు దొక్కుతున్నటువంటి ఆ పదాల ప్రవాహం అనేటువంటిది ఎందుకు వస్తుందంటే వారు పెన్ పెట్టారు కాబట్టి. అందుకే అంటారు గొప్ప గొప్ప ఆలోచనలు చేసేటువంటి దానికంటే ఇంకా బెస్ట్ వన్ ఎవరంటే గొప్ప గొప్ప మాటలు దాన్ని అభివ్యక్తం చేసేటువంటి వారు, పంచుకునేటువంటి వారు. అన్నిటికంటే కూడా ఇంకా బెస్ట్ ఎవరంటే వాటన్నిటినీ ఒక పేపర్ మీద పెట్టేటువంటి వాడు అన్నట్టుగా. ఎస్, ఒకసారి రాసుకుంటే దేహ స్థాయిలో ఎక్కడెక్కడ బంధాల్లో ఉన్నాము, ఈ బంధాల వల్లనే కదా నేను ఈ అనారోగ్యం కానీ, సమస్య కానీ, నాకున్నటువంటి ఫిజికల్గా ఉన్నటువంటి, ప్రాపంచికంగా ఉన్నటువంటి రకరకాల సమస్యలు ఉన్నాయనేది అర్థమవుతుంది. డబ్బు కూడా అంతే. డబ్బు అనేటువంటిది బంధం అనుకుంటాం. కుబేరుని అడిగితే కుబేరుడు నేను మోక్ష స్థితిలో ఉన్నాను కాబట్టి డబ్బుతో ఉన్నా కూడా అంటకుండా ఉన్నాను, వెంకటేశ్వరునికి సైతం నేను అప్పు ఇచ్చినటువంటి వాడిగా నేను ఉన్నాను అనేటువంటిది ఎలా చెప్పడం జరుగుతుందో. అంటున్నటువంటి ఏదైనా కానీ అంటున్నటువంటి, అందుకే అంటుంటారు ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి, పారదర్శకంగా ఉన్నటువంటి వారు ఆ మోక్ష స్థితిలో ఉన్నటువంటి వారు. అంటే అటువైపు నుంచి చూసినా ఇటువైపు నుంచి చూసినా కూడా ఎంతో క్లారిటీ ఉన్నటువంటి వారు. ప్రాపంచికంగా చూసినా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారినే మనం ఎలా అయితే మన పరిపాలకులుగా ఎంచుకోవాలని ప్లాటో లాంటి మనకు అరిస్టాటిల్ లాంటి ఆ తత్వవేత్తలు ఏ విధంగా మనకు తెలియచెప్పారో, ఆ పారదర్శకత అనేటువంటిది, ఆ స్వచ్ఛత అనేటువంటిది మోక్ష సంబంధంలో మనం ఉన్నప్పుడు ఏ బంధమైనా కూడా, డబ్బుతో ఉన్నప్పటికీ కూడా అంతే. డబ్బుని ఎలా మనం వినియోగించాలి. చాలా మంది డబ్బును పోగు చేసుకుంటుంటారు. అలానే పోగు చేసుకుంటూ పిసినారిగా ఉంటారే తప్ప పంచుకుంటూ ఉంటే, ఒక ప్రవాహంలో ఉంచితే, మనకు మనం ఆనందంగా ఉంటూ చుట్టుపక్కల కూడా తినేటువంటి తిండే అందరితో కలిసి తింటూ ఉంటే, అందరితో పంచుకుంటూ ఉంటే, మనం ఎదుగుతూ అందరికి కూడా అవకాశాలు కల్పిస్తూ ఉంటే మనం ఎంతో సాధించాము. మనకంటే గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వారిని మనం కలుపుకొని మనం ఎదగడం అనేటువంటిది సాధ్యమవుతుంది కదా. జలసీకి తావెక్కడ చెప్పండి. బంధంలో ఉన్నటువంటి వాడికే జలసీ, షేమ్, గిల్ట్, అపరాధ భావన, లేకపోతే అపనిందలు, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవితం, ఇవన్నీ ఎలా అయితే బంధంలో కనిపిస్తుంటాయో మోక్ష సంబంధంలోకి వచ్చినప్పుడు, ఆ స్వేచ్ఛాయుత సంబంధంలోకి ఉన్నప్పుడు, ఆ స్వతంత్రంలోకి ఎప్పుడైతే మనం వస్తున్నామో మన తంత్రము, శరీరం అనేటువంటిది బాగా పనిచేస్తుంది. మంత్రము చాలా గొప్పగా ఉంటుంది. యంత్రము అంటే చేసేటువంటి ప్రతి పరికరం కూడా మన మాట వింటుంది. అందరూ అంటుంటారు ఎందుకండి మా కారు చెడిపోయింది, లేకపోతే మా యొక్క పనిముట్లు కానీ, మనకు అవసరమైనటువంటి మెషిన్స్ కానీ పనిచేయడం లేదండి అంటే, ఇక్కడ ఎప్పుడైతే మనము ఒక కండిషన్లో ఉన్నాం, ఇలా అనేసేసి దాన్ని మనం ఒక మెకానికల్గా, మెటీరియల్గా దాన్నే ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ మెటాఫిజికల్గా ఉన్నటువంటి ఆ మోక్ష స్థితిలోకి మనం రాలేకపోతున్నాం. కాబట్టి మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా
మనకు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు బెంబేలెత్తిపోతున్నాం, టెన్షన్కు లోనవుతున్నాం. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్ అండ్ సూసైడల్ అటెంప్ట్స్, సూసైడ్స్, ఇవన్నీ కూడా ఒకరినొకరు టెర్రరిజం, ఇతను ఒకరిని బాధించుకోవడం, కష్టపెట్టుకోవడం, ఇవన్నీ డైవర్సెస్, డిపార్చర్స్, సడన్ డెత్స్, యాక్సిడెంట్స్, వీటన్నిటికి కూడా కారణం మనం లోతులోకి వెళ్తే మోక్ష సంబంధం అనేటువంటి స్థితిలో మనం లేకపోవడమే. ఒక్కసారి మళ్ళీ రాసుకుందాం, మన పనుల్లో ఎక్కడ మనం బంధంలో ఉన్నాము, మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, మన తోటి వాళ్ళతో ఎలా మనం తొక్కుతూ ఉన్నాము, ఎలా వాళ్ళ యొక్క కండిషన్స్ అన్నిటిని కూడా, వారి యొక్క బాధ్యతలన్నీ కూడా మనము అనవసరంగా మోస్తూ ఉన్నాము. మనము ఇతరులకు సహకరిస్తున్నామా, ఇతరులకు మనం ఉపయోగకరంగా ఉన్నామా, ఒక్కసారి చెక్ చేసుకుంటే మనము మోక్ష సంబంధంలోకి వెళ్తాం. బంధం నుంచి మోక్ష ఇదిగే, అందుకే వివేకం అన్నాడు. దుర్యోధనుడు కూడా అన్నాడు, నాకు వివేకం ఉంది, ధర్మము అధర్మము తెలుసు, కానీ అధర్మమే నాకు ఇష్టము అన్నాడు. కానీ చూడండి, మనము అర్జునుని అడిగితే అర్జునుడి మంది ఎంతో పెట్టారన్నట్టు, శ్రీకృష్ణునితో సమానమైనటువంటి ఎంతో మంది యోధులను, ఆ యాదవ యోధులందరినీ కూడా అక్కడ ముందు పెడితే, లేదు లేదు నాకు ఒక్కడైనటువంటి కృష్ణుడే చాలు, నువ్వు ఉంటే చాలు నాతో అన్నాడు. ఎందుకు అలా చెప్పగలిగినాడు? ఆత్మజ్ఞానంతో కూడినటువంటి వివేకం అక్కడ ఉంది. ఇక్కడ వివేకం ఏదైతే ప్రాపంచికంగా వివేకం, మంచి చెడు అనేటువంటి స్థితిలో ఉన్నాం, కానీ మంచి చెడుకు అతీతంగా ఉన్నటువంటి ఆ మోక్ష స్థితిలో ఉంటే, మంచి అనేటువంటిది నీకు మంచి కావచ్చు, ఇతరులకు చెడు కావచ్చు కదా. అతి వినయం ధూర్త లక్షణంగా ఎంతమంది చెప్పడం జరుగుతుంది. నువ్వెంతో వివేకంగా వినయంతో ఉన్నావని అనుకుంటున్నావు, కానీ వివేకం కూడా ఉండాలి. అది ఆత్మపూర్వకమైనటువంటి విజ్ఞానపూర్వక వివేకం అనేటువంటిది ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో, ఇదే మోక్ష సంబంధం అంటే, బంధంలో ఉన్నటువంటి మోక్షం అంటే. ఆ మోక్ష సంబంధంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఏ పని చేస్తున్నా కూడా కదా. అంతవరకు ప్రాపంచిక వివేకంతో చూసినటువంటి అర్జునుడికి నా తాతలు, నా గురువులు అనిపించినటువంటిది ఎప్పుడైతే ఆత్మ దర్శనం కలిగినటువంటి ఆ భగవద్గీత సారాన్ని అవపాసన పోసినటువంటి ఆ స్థితిలో అర్జునుడు అప్పుడు కదా అర్థం చేసుకున్నటువంటి, అప్పుడు కలిగినటువంటి వివేకం కదా తాను, అది కూడా కాన్స్టెంట్ గా. అందుకే అంటాను, సజ్జన సాంగత్యం ఉండాలి. ఎంత అయినప్పటికీ కూడా తన వారు దూరం అయినప్పుడు, అర్జునుడు దూరం అయినప్పుడు విలవిలలాడిపోయాడు, నా కొడుకు పోయాడు అని అనుకున్నాడు. కానీ ఆత్మస్థితిలో చూసినప్పుడు, మోక్ష స్థితిలో చూసినప్పుడు ప్రతిదీ కూడా మన ఎంపికే కదా, మరణం కూడా మన ఎంపికే కదా. పుట్టుకతో మన బంధాలు పెరుగుతాయి, అలాగే మరణంతో మన జ్ఞాపకాలు మనం మిగులుస్తూ వెళ్తాం. ఈ పుట్టుక మరణం అనేటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆట మరింత వివేకపూర్వకంగా, ఎప్పుడైతే ఆత్మ విజ్ఞాన సహితంగా, ఎప్పుడైతే ఈ మోక్ష సంబంధంలో మనం నడుపుతూ ఉంటే ఏమనుపుతుందంటే ఆనందంగా ఉంటుంది కదా. మనం ఒక స్వీట్ తిన్నా, భోజనం తిన్నా, లేకపోతే ఇతరులతో మాట్లాడుతున్నా, వృత్తి చేస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా, మనకు నచ్చిన వ్యక్తులతో కలిసి ఉన్న ఆనందం కోసం ఉంటున్నప్పుడు, ఒక దాంతో మనం కలిసి ఉంటున్నప్పుడు, ఒక బంధంలో మనం ఉంటున్నప్పుడు మనకి ఇంత ఆనందం వస్తూ ఉంది. అది మనతో మనం ఉంటే, మన యొక్క స్వేచ్ఛ సంబంధంలో మనం పూర్తిగా రమిస్తూ ఉంటే, మన ఆత్మస్థితిలో ఏదైతే పూర్ణమైనటువంటి స్థితిలో పూర్ణంగా మనకు ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో ఆ మోక్ష సంబంధంలో ఉంటే. అందుకే చూడండి, మనకు ఎన్ని అవతారాలను గమనించినా అన్ని అవతారాల్లో కూడా ఒక్కొక్క బంధం ఉంది, కానీ ఆ బంధంలో కూడా ఆ మోక్షం అనేది దాగి ఉంది. ఎస్, భక్తుల్ని కాపాడేటువంటి నేపథ్యంలో మనకు ఆ బంధం కనిపిస్తుంది, కానీ అక్కడ మోక్షం అందించడంలోనే, అంటే ఒక జ్ఞానాన్ని, ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి అనేటువంటిది ఎలా ఉందో, ఆ జ్ఞానం అనేటువంటిది రావడం ద్వారా వచ్చినటువంటి ఆ ముక్తి, ఆ జ్ఞానం అనే అందించడం కోసమే వచ్చింది ఏ ప్రతి బంధమైనా కూడా. ఇలానే చూడాలి. మనం ఎలా అయితే మనం కలిసి ఉన్నప్పుడు, మన పిల్లలతో కలిసి ఉన్నా, లేదా జీవిత భాగస్వామితో కలిసి ఉన్నా, వృత్తితో ఉన్నా, సంపాదనలో ఉన్నా, చివరికి సేవలో ఉన్నా కూడా మనము ఆ లక్ష్యం అనేటువంటి ఆ ఎరుక మనకు కలిగి ఉంటే, మనం ఎందుకున్నాము, మనం దేన్ని చేయడం ద్వారా మనము ఇతరులు హాయిగా ఉంటాము, ఎలా అయితే మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తారో, నీకు బాధ కలిగిస్తుందంటే అటువంటిది ఇతరులకు చేయకుండా ఉండు, నిన్ను బాధించేది ఇతరులకు చేయకుండా ఉండు, నిన్ను సంతోషపెట్టేది ఇతరులకు సంతోషాన్ని అందించేదానికి ఉపయోగించు అనేటువంటిది ఎలా ఉందో, ఇంతవరకు పరిమితంగా కాకుండా నువ్వు అపరిమితంగా ఉన్నటువంటి ఆ మోక్ష సంబంధంలో నువ్వు ఉన్నప్పుడు, మోక్ష సంబంధమే ఆరోగ్యము. ఇదే వైద్యుడు నారాయణుడు హరిహే అయినటువంటి వాడు చెప్పాల్సింది. 6 రోజులు ప్రాక్టీస్ చేసుకో, ఒక్క రోజు మాత్రం మోక్ష సంబంధం గురించి మాట్లాడు. బంధం గురించి మాట్లాడితే అమ్మో ఏమైపోతుందో నీ దేహం, ఇది చేయకపోతే అది చేయకపోతే నేను భయపెట్టాల్సిన అవసరం లేదు. నీ సంపాదన కోసం నీవు ఎన్నెన్నో చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు.
కళ్ళబొల్లి కబుర్ల కంటే కైవల్యం గురించి మాట్లాడు ఒక్కరోజు. ఎన్నైనా నువ్వు చెయ్యి, ఎందుకంటే నీ పొట్ట గడవాలి కదా అని అనుకుంటున్నావు, కానీ పరమాత్మ కోసం నువ్వేం చేస్తున్నావు? ఆ ఒక్క రోజు మాత్రం కైవల్యం గురించి, మోక్ష సంబంధం గురించి చెప్పాలి, బంధంలో ఉన్నటువంటి మోక్షం గురించి చెప్పాలి. అప్పుడే వైద్యుడు నారాయణుడు హరి అవుతారు. ఒకవైపు నరుడుగా ఉన్నావు, ఇంకొక వైపు నారాయణుడుగా ఉన్నావు. నరుడుగా నువ్వు ఆలోచిస్తే, అంటే బాడీ లెవెల్గా ఆలోచించినప్పుడు ప్రతిదీ కూడా నిన్ను అతలాకుతలం చేస్తుంది, అస్తవ్యస్తం చేస్తుంది. కానీ నారాయణుడిగా చూస్తే నరుల్లో ప్రవహించేటువంటి ఆయనం, ఆ శక్తి గురించి, ఆత్మ చైతన్యం గురించి నీవు ఆత్మతత్వంలో, మోక్ష సంబంధంలో విరాజిల్లుతూ ఉంటే, మెటీరియల్ లైఫ్, ముండేన్ లైఫ్ ఉంది, కానీ మెటాఫిజికల్ మెగా లివింగ్ అనేది ఇంకొక వైపు ఉంది. ఈ రెండింటి హార్మోనీ. అందుకే హెల్త్ అంటే హార్మోనీ, హెల్త్ అంటే హోలీనెస్, హోల్సమ్నెస్. కాబట్టి ఆ హోల్సమ్నెస్ లోకి వైద్యుడు నారాయణుడు హరి చెప్తూ ఉన్నప్పుడు, బంధం ఏదైనా కావచ్చు కాక, రోగం వచ్చింది, నిన్ను చంపేస్తుంది అని చెప్పేదానికంటే, భయపెడుతూ ఉండకంటే, ఎస్ దీన్ని ప్రేమించు, దీంతో గడుపు, దీని లోపలికి వెళ్ళు, అది అందించేటువంటి సందేశాన్ని చూడు. శరీర స్థాయిలో నీకు నొప్పి కనిపిస్తుందేమో, కానీ నీ ఆలోచన స్థాయిలో, భావోద్వేగ స్థాయిలో, ఆత్మస్థాయిలో నారాయణత్వం ఉంది కదా. నొప్పి నారాయణని పరిచయం చేస్తుంది, బాధ భగవంతుని వైపు తీసుకుని వెళ్తుంది, రోగము రుజుత్వం వైపు చూపిస్తుంది, జబ్బు జనార్దనుడి వైపు నీకు దారి చూపిస్తుంది అని చెప్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? మాటలు చెప్తే, మాటలకే ముగ్ధులైనటువంటి వారు మెడిసిన్స్ అవసరం లేకుండా ఉన్నటువంటి స్థితికి రావచ్చేమో కదా. ప్లాసిబో ఎఫెక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది కదా. ప్లాసిబో నీ మాట కావచ్చు కదా, నీ ప్రోత్సాహం కావచ్చు కదా అని వైద్యుడు నారాయణుడు చెబుతుంటే, ఇలా ఆరోగ్యము, ఆత్మజ్ఞానం రెండు వస్తూ ఉంటే, బంధంలో మోక్షాన్ని కూడా జోడిస్తూ చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది చూడండి. ఆరోగ్యాలయాలన్నీ కూడా ఎంత వైభవ పూర్వమైనటువంటి ఆ ఆరోగ్య నిలయాలుగా అవుతున్నటువంటి నారాయణ ఆలయంగా తయారవుతున్నటువంటి హరినారాయణులుగా అక్కడ విరాజిల్లుతుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. కాబట్టి బంధంలో ఉంటే మనకు అంతా కూడా అనారోగ్యాలే. బంధంలో ఉన్నటువంటి మోక్షము చూస్తూ ఉంటే అనారోగ్యం సైతము మనకు ఆది పరాశక్తి అవుతుంది, ఆది పరాశక్తికి దారి చూపుతుంది. ఇబ్బంది కూడా ఈశ్వరత్వం వైపు నడిపిస్తుంది. ఇక మోక్షంలో విరాజిల్లుతూ ఉంటే, ఆ మోక్షం నుంచి చూస్తూ ఉంటే, దేహ భావన అనేటువంటిది దానికి దూరంగా నువ్వు ఉన్నప్పుడు, ఎలా అయితే పుట్టుకను సెలబ్రేట్ చేసుకుంటామో మరణాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు, ఇబ్బందులను కూడా నువ్వు ఎంతో సెలబ్రేట్ చేసేటువంటి ఉత్సవంగా చూస్తూ, ఆ వివేకము ఉత్సాహంతో నువ్వు విరాజిల్లుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏరు దాటించింది కదా అని పడవను మన మీద మోసుకొని వెళ్ళడం అనేటువంటిది ఎంత అవివేకమో. అటాచ్మెంట్స్ అన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇచ్చాయి, కానీ అటాచ్మెంట్స్ అనేటువంటి ఆ బంధంలోనే పూర్తిగా కూరుకొని పోతూ ఉంటే, అవేకన్ కాకపోతే, అవేర్గా కాకపోతే, నీవు ఎప్పుడైతే ఈ అటాచ్మెంట్స్ నుంచి డివైన్ డిటాచ్మెంట్స్ లోకి వస్తే, ఏమండి డిటాచ్మెంట్లో ఇంకా ఏముంటుందండి జీవితంలో అంటే, ఎప్పుడైతే ఆ డిటాచ్మెంట్లో నీ యొక్క డివినిటీ అనేటువంటి దాంట్లో నువ్వు డ్వెల్ అవుతూ ఉంటావో, సదా దానిలో విరాజిల్లుతూ ఉంటావో, ఆ వైభవోపతమైనటువంటి జీవితాన్ని, నీ యొక్క విరాట్ స్వరూప సందర్శనంతో ప్రతిదాన్ని కూడా నీవు దర్శిస్తూ ఉంటే, ఆ సమత్వంలో, సమత్వం యోగం ఉచ్యతే అన్నట్లుగా ఆ సమత్వ స్థితిలో అన్నింటినీ కూడా నీవు అంగీకరిస్తున్నటువంటి స్థితిలో ఒక ఆటలాగా చూస్తున్నప్పుడు అనారోగ్యం కాకుండా నీకు రాగరహిత స్థితికి నీకు సోపానం అవుతున్నటువంటి విధంగా, అలాగే ఏదైతే కష్టము అంటున్నావో ప్రతి కష్టం కూడా నువ్వు మరింత ఇష్టపూర్వకంగా నీవు దాన్ని రమించేలా, దాన్ని ఆనందించేలా నీకు తోడ్పడుతున్నప్పుడు, ఏదైతే ప్రాబ్లం అంటున్నావో ప్రోబ్ సో దట్ యుల్ గెట్ లంసమ్స్, ప్రోబ్, ఇంకా ప్రోబ్ చేయి, దాన్ని పరిశోధించు, పరిసాధన చేయి, దాంట్లో నువ్వు పరిదర్శించు, నీకు లంసమ్ రిజల్ట్స్ వస్తాయని ఏ విధంగా చెప్తున్నాయో. కాబట్టి మోక్ష సంబంధము అనేటువంటిది ఆరోగ్యము, బంధంలో పూర్తిగా కూరుకొని పోవడమే అనారోగ్యము. నాది, నాకు మాత్రమే చెందాలి, నేనే అంతా అనేటువంటి ఏ రకమైనటువంటి ఈ ఉద్వేగాలన్నీ కూడా మానసిక స్థాయిలో నిన్ను మరింతగా నీకు ఒక సమన్వయాన్ని దూరం చేస్తూ అనారోగ్యం ఎలా తయారవుతుందో, ఎస్ అంతా నేనే అన్నటువంటి ఈ స్థితిలోకి మనం ఎదుగుతూ
ఒకే మాటే, ఇట్స్ ఎ పారాడాక్స్. కానీ దాన్ని నువ్వు ఇంకొక కోణం నుంచి, అంటే అటువైపు నుంచి ఇటువైపు నుంచి చూస్తూ గమనిస్తూ ఒక సమన్వయానికి వచ్చినప్పుడు, ఒక బ్యాలెన్స్ స్టేట్కి వచ్చినప్పుడు ఎంతో భాగ్యంగా ఉంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.